शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వివేక చూడామణిలో శంకర్ల వారు తర్వాత ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. ఇంతవరకు మనము స్థూల సూక్ష్మ కారణాలు, అందులోని తమో రజస్ సత్వ గుణాలు, అందులో కూడా జ్ఞానాలతో అజ్ఞానాలతో విద్యలతో అవిద్యలతో నిండి ఉన్న కూడి ఉన్న సర్వము, ఇవన్నిటికి పైన ముసుగుల్లాగా తొడుగుల్లాగా ఉన్న అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు, వీటన్నిటినీ నేతి నేతి ఇదినా ఇతినా ఇతినా ఇది కాదు అనుకుంటూ పక్కకి తోసేస్తూ మనము ముందుకొచ్చాము. ఇంకేం మిగిలింది గురువు గారు అని శిష్యుడు అడిగినప్పుడు మన గురువు గారు ఏం చెప్తున్నారంటే, ఏం మిగిలిపోయిందో అది నువ్వే. అన్నీ పోగా అన్నీ పోయాయని ఎవరికి తెలుస్తున్నదో, ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు సర్వసాక్షి. అన్నీ పోగా అన్నీ పోయాయని ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు విజ్ఞానమూర్తి, వాడు నువ్వే. దాని మీద ఫోకస్ చేయి అని ఆయన ఇప్పుడు చెప్తున్నారు. అది ఎట్లా ఫోకస్ చేయాలండి గురువు గారంటే, సుసూక్ష్మయా బుద్ధ్యా, సుసూక్ష్మమైన బుద్ధితో దాన్ని విద్ధి తెలుసుకోవలసి ఉంటుంది. అట్లా తెలుసుకో. అట్లా ఏమి తెలుసుకోవాలండి? ఆత్మను తెలుసుకో అని ఈ ఒక్క సెంటెన్స్ లోనే మొత్తం మనం చేస్తున్న అభ్యాసానికి, మనం చేస్తున్న ఎక్సర్సైజ్ కి మొత్తం పరమార్థం ఆయన ఈ ఒక్క సెంటెన్స్ లో చెప్పారు. చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ ప్రత్యేగాత్మని ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎందుకన్నానంటే, ఆయన చూపించలేరు. ఆయన మార్గం చూపించగలరు, చూసుకోవడం మాత్రం మనం చేసుకోవాలి. ఆయన చూపిస్తే మనం చూడగలిగితే ఇంకా అదే ఆత్మ కాదు, అది ఇంకేంటో ప్రేతాత్మది, ఇంకా విచిత్రమైన ఆత్మది. ఆయన ఎట్లా గుర్తించాలి అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆ గుర్తుల్ని పెట్టుకుని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి ప్రత్యేగాత్మ అని వచ్చింది. ఇంకా ప్రత్యేగాత్మ అన్నది కీ టర్మ్, అది టెక్నికల్ టర్మ్, మధ్య మధ్యలో వస్తుంటుంది. దానికి ఎవరికి అర్థమైనట్టు కాంటాక్ట్స్ ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఇది అని చెప్పడానికి కష్టం, ఇది అని చెప్పడానికి లేని వస్తువు, అది డిఫైన్ చేయడానికి వీలుగా లేని వస్తువని పట్టుకొని ఇట్లా అని డిఫైన్ చేయడం కష్టం. కాబట్టి ఇక్కడ ప్రత్యేగాత్మ అన్నప్పుడు ప్రత్యేకంగా ఉన్న ఆత్మ, వీటన్నిటికీ సపరేట్ గా ఉన్న ఆత్మ కానీ అభిన్నంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది ఏమి అని అర్థం చేసుకొని చూసుకుందాము. అర్థం ముందు చేసుకుని ఆయన చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకుని తర్వాత దాన్ని మనలోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆత్మనం పశ్యత్ చేయాలి. ఆయన ఆ విధంగా చెప్పుకుంటూ ఇంతకు నేర్పిస్తున్నది ఏంటంటే, నిత్యానంద చిదాత్మన. అది ఘటంలో, కుండలో ఉన్న, ఉదకే నీళ్లలో ఉన్న అర్కబింబం చూసి ఇదే అని అనుకునే వాళ్ళకి అదేంటో తెలియదు. దాన్ని దాటి ఘటంలో ఉన్న నీళ్ళల్లో ఉన్న అర్కబింబం వేరు, పైన ఉన్న సూర్యబింబం వేరు అని అనుకున్న వాళ్ళు కొంత దూరం వచ్చారు. పండితులు, చదువుకున్న వాళ్ళు. ఆ విషయము ఒకటే కాదు, మొత్తం అర్కం అంటే సూర్యుడు అంటే అక్కడ కుండలో ఉన్న నీళ్ళలో ఉన్న బింబం ఒకటే కాదని తెలుసుకున్న వాళ్ళు. కానీ దాన్ని విడదీసినాక మళ్ళీ తనలో కలిపేసుకోవడం ఎట్లా తెలియట్లేదు. వాళ్ళ కోసం ఇంక ఇక్కడి నుంచి మొత్తం కసరత్, ఎక్సర్సైజ్ అంతా, అభ్యాసం అంతా, ప్రయత్నం అంతా ఇంక వాళ్ళ కోసము. చాలా దూరం వెళ్ళి ఆయన చాలా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఏదో విధంగా పట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఇంక ఇక్కడి నుంచి చేస్తున్న ఎక్సర్సైజ్ ఎంత దూరం వెళ్తుందంటే, మనకు ఇంకా ఈ 220, 220, 230 నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి అట్లానే ఇంకా నాన్ స్టాప్ బ్రహ్మసూత్రాల్లోకి, ఇంకా అక్కడి నుంచి ఉపనిషత్తుల్లోకి, ఇంకంత ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రయాణము మనము ఇంతవరకు ఓన్లీ బేసిక్స్, ఎలిమెంటరీ లెవెల్, ఎంట్రీ లెవెల్, ఇది కాదని పక్కకు పెట్టామంతే. ఇంకా అదే పోయిందంత పోగా అయిందేంటో గుర్తించడానికి ఇంకిక్కడి నుంచి మన గురువులకు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే అది అచింత్యం, అనూహ్యం, అగ్రాహ్యం, అవ్యక్తం అయిన ఒక వస్తువు. అది దాన్ని పట్టుకోలేము, ఆలోచించలేము, ఊహించలేము, దాన్ని తెలుసుకోలేము. అది విచిత్రంగా ఉంటుంది. అది అటువంటి వస్తువుని ఎట్లా చెప్తారు వాళ్ళు?
దాన్ని డిఫైన్ కూడా చేయలేరు, ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఊరికే ఎగ్జాంపుల్స్ తోటి ట్రై చేస్తారు. వాళ్ళు చెప్పిన దాంతోటి మనం పట్టుకోవాలి. పట్టుకోవడం ఎట్లా పట్టుకుంటామంటే ఏం లేదు, ఎక్కడో దగ్గర గుర్తొస్తుంది, ఎక్కడో దగ్గర స్మృతిలో నుంచి జారిపోయిన విషయము, విస్మృతమైపోయిన విషయము మళ్ళీ స్మృతిలోకి తెచ్చుకోవాలి మనము. ఆ కనెక్షన్ పోగొట్టుకున్నాను నేను, నాతోటి కనెక్షన్ని నేను ఎరుకతో చూసుకోవడం అన్న కనెక్షన్ పోగొట్టుకున్నాను. నేను నాదే అయి ఉన్నాను, కానీ అది తెలియట్లేదు. అది ఎట్లా తెలుసుకోవాలని వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేరు. ఇక్కడి నుంచి చాలా కష్టం మన గురువులకు, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, వేదాలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. వేదాలు ఒకటే మనకున్న ప్రమాణం, ఆ వేదాన్నే ప్రమాణంగా చూపిస్తూ చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు, పట్టుకోవడానికి మనం ట్రై చేద్దాము. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిః శూన్యం అనన్యం ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజ రూపం ఏతత్ పుమాన్ విపాప్మ విరజః విమృత్యుః అవుతాడు. నిత్యము ఆ ప్రభుత్వం అంతా వైభవంతో వ్యాపిస్తున్న ఐశ్వర్యంతో సర్వగతం అంతటా ఉన్న సుసూక్ష్మమైన లోపల బయట అన్నది లేని, అంతర్బహిః లోపల బయట అన్నది లేదు, దానికి లోపలే చూసుకో అని చెప్పడం కష్టం. నేను 2 అర్థాలు చెప్పాను, మీరు పట్టుకున్నారో లేదో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ప్రత్యేగాత్మ అన్నప్పుడు పోయిన వారం చెప్పినప్పుడు నేను ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ని బట్టి ప్రత్యేగాత్మ అంటే చాలా లోపల ఉన్న ఒక విషయము, దాన్నే మనము అంతరాత్మ అని పిలుస్తాము. ప్రత్యేగాత్మ అన్న అంతరాత్మ అన్న లోపల ఉన్నది అని ఇక్కడ చెప్పుకున్నాము. అదే ఇంకా ఇతర వేరేది కాదని చెప్పుకున్నాం. కానీ అక్కడికి అయిపోలేదు, లోపల ఉన్నదంటే మళ్ళీ బయట లేదా, అన్నిటికీ లోపల. అంటే ఇప్పుడు మనం చదువుకున్న 3 శరీరాలకు 5 కోశాలకు మిగిలిన సామాన్లన్నిటికీ లోపల ఉన్నది, లోపల ఉన్నది, లోపల ఉన్నది. అందుకే నువ్వు బయటికి వెళ్ళకు, ఇంద్రియాలతోటి బయటికి పారకు, బయట చూసుకుంటే నీకు తెలియదు, బయట నుంచి ప్రపంచం నుంచి వెనక్కి తిరుగు, నీ లోపల ఉంది చూసుకో. ఇవన్నీ దాటుకుంటూ వెనక్కి వెళ్ళు, లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్తే ఆ లోపల ఉంది అని చూపించారు. ఇంకా అక్కడే ఉంది అనుకుంటే మాత్రం మళ్ళీ అయిపోతాం, మొత్తమే విషయము పక్కదారి పట్టిపోతుంది. కాబట్టి ప్రత్యేగాత్మ అంటే అంతరాత్మ అని ఇక్కడ దాకా అర్థం చేసుకోవడానికి, బయట ప్రపంచం కాదు, ఉన్నదంతా లోపలే, అక్కడి నుంచే అంతా వచ్చిందని చెప్పుకుంటున్నాము. అందుకనే ఆ డెఫినేషన్ అక్కడికి సరిపోతుంది, కానీ అక్కడ కాగడానికి లేదు. కాబట్టి ఈ ప్రత్యేగాత్మనే మళ్ళీ కింద చూసుకోవాల్సి వచ్చింది. మనం దీన్ని ఎక్కడ చూస్తున్నాము, ఆ లోపల ఉన్నది అంతరాత్మ అంటే బయట లేదా, మొత్తం అంతటా ఉన్నది, దానికి లోపల బయట అన్న ద్వంద్వాలు లేవు. మళ్ళీ నువ్వు మళ్ళీ ద్వంద్వాలు చూస్తున్నావు. లోపల ఉంది అంటే బయట ఇంకోటి ఉండాల్సి వస్తుంది, లేదా బయట కూడా ఉండాల్సి వస్తుంది. బయట మాత్రము అని రకరకాలుగా చూస్తే ద్వంద్వాలు అయిపోతాయి. ఇది మనం తెలుసుకోబోతున్న విషయం, తెలుసుకోవడానికి గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం ద్వంద్వాతీతం, దానికి ద్వంద్వాలు లేవు. కాబట్టి లోపల అంతహా అది ప్రత్యేగాత్మ అని చెప్పడానికి లేదా, ప్రత్యేగాత్మ లోపల ఉన్నది, లోపల నుంచే అంతా అయి ఉన్నది, కానీ దానికి వేరుగా లేకుండా ఉన్నది. అంతహా లోపల ఉన్నది, లోపల బయట అన్న విషయాలకు శూన్యం, అది లేకుండా ఉన్నది అని దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. లోపలుంది, అంతా అయి ఉంది, దానికి వేరుగా ఉన్నది, అన్నిటికీ వేరుగా లేకుండా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవాళ చేసే ఎక్సర్సైజ్ అంతా దాని గురించి. ఇంతకది బయట లేదు, లోపల లేదు. బయట లేదు, లోపల లేదంటే అసలు లేదు కాదు, బయట లోపల అన్న తేడాలు లేవు. ఆత్మకది అనన్యమై వేరుగా లేకుండా ఉన్నది. ఇటువంటి దాన్ని సమ్యక్ విజ్ఞాయ మొత్తం తెలుసుకోవలసి ఉంది. తెలుసుకుని ఏతత్ ఈ నిజరూపం స్వరూపాన్ని తెలుసుకున్న మనిషి ఇటువంటి ద్వంద్వాలు లోపల బయట అన్నవి, ఈ కన్ఫ్యూజన్స్. పోయిన వారం మన పాపాలంటే ఏం చెప్పుకున్నాం, మనం ఎప్పుడు పాపాలన్నా కూడా
రాగాలు ద్వేషాలు మంచి చెడు అని ద్వంద్వాలే పాపాలని చెప్పుకుంటాము. ఇప్పుడు దాన్ని కూడా మారుద్దాము. అవన్నీ ఎందుకంటే బయట నుంచి లోపలికి వచ్చే టైంకి పనికొచ్చే డెఫినేషన్స్ అవి. ఇక్కడికి వచ్చినాక అది కాదు. ఇక్కడ పాపం లేకుండా పోయిందంటే కన్ఫ్యూజన్ లేకుండా పోయింది. సంశయాలు లేవని అర్థం. ఇంకా ఇటువంటి సంశయాలంటే ఇప్పుడు లోపల ఉన్నది అంటే బయట లేదా, బయట కూడా ఉంది. బయట కూడా ఉంది అంటే మళ్ళీ రెండు కావా? మళ్ళీ లోపల బయట అని ఎందుకు అనుకుంటున్నావు? అది వేరుగా లేదురా. మరైతే అంతా అదే అయితే మరి ఇప్పుడు నేర్చుకుంటున్నాము. వీటికి వేరుగా, అన్నిటికి వేరుగా పరంగా ఉన్నది అని చెప్తున్నావు కదా. ఉన్నది, దాన్ని కలిపేసుకో అని చెప్తున్నా కొద్దీ వాళ్ళు గురువులు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారో మనకు అన్ని క్వశ్చన్స్ తయారవుతుంటాయి. ఆయన చెప్తున్నది చెప్తుంటే ఉంటాడు గురువు, మనకు వచ్చే క్వశ్చన్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ఎప్పుడు విరమిస్తాయో, ఈ క్వశ్చన్స్ మొత్తం ఎప్పుడు ఉపశాంతిస్తాయో ఆ స్థితి పరమానంద స్థితి. అదెట్లా కలుగుతుంది? ఆ పాపాలన్నీ పోయి కన్ఫ్యూజన్స్ అన్ని పోయిన స్థితి ఎప్పుడు కలుగుతుందంటే సమ్యక్ స్వరూపం తెలియాలి. కంప్లీట్ గా స్వస్వరూప జ్ఞానం కలిగితే ఇటువంటి కన్ఫ్యూజన్ అంతా పోతుంది. లోపల ఉంది, బయట ఉంది అంటే లోపల బయట అని రెండు లేదు, మొత్తం అంతటా ఉంది. అంతటా ఉంది అంటే కానీ వీటన్నిటికీ పరంగా ఉంది, తగులుకోకుండా ఉంది. అంటే వీటికి పరంగా తగులుకోకుండా ఉండడం ఎట్లా ఉంటుంది? దానికి అభిన్నమైనది ఏది లేదు అని ఇంత కన్ఫ్యూజన్ గొడవంతా ఎంతవరకు? అజ్ఞానంలో ఉన్నంత వరకే. ఈ కన్ఫ్యూజన్ మొత్తం ఎంతవరకు? జ్ఞానం కలిగేంత వరకే. కలిగిన తర్వాత అసలు ఈ ప్రశ్నలు ఉండనే ఉండవు. దాంతో పాటు ఇవి పోతాయి. జ్ఞానం కలిగితే క్వశ్చన్స్ పోతాయి. ఉన్నంత వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఉండడమే అజ్ఞానం. క్వశ్చన్స్ ఉండడం ఏంటి? బయటపడి కనిపిస్తుంది అజ్ఞానం. అజ్ఞానమే పాపం. దానివల్లే మళ్ళీ మనకు జన్మల్లోకి పాతం. ఇంకా అటువంటి దుమ్ము, రజం అంటే మొత్తం దుమ్ము. ఈ అనుమానాలన్నా మలినము అదంతా పోయి విరజమయ్యి మృత్యువు లేకుండా పోతుంది. మరణమేమి? మళ్ళీ మరణం ఉంటే జన్మలు ఉంటాయి కాబట్టి జనన మరణ చక్రాలు, మరణాలు. ఇప్పుడు మృత్యువు లేకుండా పోతుందంటే జన్మలు లేకుండా పోతాయని పోయిన వారం చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా చూసుకుందాం. అజ్ఞానమే మరణము, విషయం తెలియకపోవడమే మరణము. తెలవడము ఉంటుంది, తెలవడం అన్నది సత్, తెలియకపోవడం మరణం, మృత్యువు. కాబట్టి ఇక్కడి నుంచి అసలు సమ్యక్ కంప్లీట్ గా స్వస్వరూప జ్ఞానం కలిగితే జరిగేవేవి అంటే కన్ఫ్యూజన్స్ పోతాయి, సంశయాలన్నీ పోతాయి. అప్పుడు ఆ మలినాలన్నీ పోతాయి. అజ్ఞానం అన్నా దుమ్ము ధూళి అంతా చెత్త చెదారం అంతా పోతుంది. అప్పుడు ఈ అజ్ఞానం అన్న మృత్యువు, చావు లేకుండా పోతుంది. ఆ జ్ఞానం కావాలి. అజ్ఞానం ఉన్నంత వరకు చావు ఉంటుంది, మలినాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. అనుమానాలు ఉంటే ఏమవుతుంది? అనుమానాలు ఉంటే మృత్యు ఉంటుంది గ్యారంటీ. ఎందుకు? అనుమానాన్ని సందేహం అని పిలుస్తాము. సందేహం, దేహం అంటే శరీరం, సమ్యక్ దేహంలో పడుంటాం సందేహం ఉందంటే. సంశయం ఉంది అంటే సమ్యక్ ఆ శరీరంలో సేతే చేస్తుంటాం, ఇంకా అక్కడే ఉంటాము. ఇవి పోవాలంటే సమ్య జ్ఞానం, నిజస్వరూపం తెలియాలి. అది ఎట్లా చేయాలో చూద్దాము. ఇప్పటి నుంచి నాకు అర్థమైనంత వరకు, మన గురువులు ఎట్లా చెప్తున్నారో అంతవరకు, ఇంతవరకు మనము ఎలిమెంటరీ లెవెల్లో చెప్పుకున్న డెఫినేషన్స్ అన్నిటిని అక్కడికి వదిలిపెట్టి అంతవరకు వచ్చాం కదా, అవి మనలో కలిసిపోవాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి అవే ఎక్కడ చేసుకుంటాము? ఇంకా అవి చెప్పిందే నేను పోయిందాకా చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేము. ఇన్నాళ్ళు చెప్పుకున్న డెఫినేషన్స్ అన్నిటినీ అర్థం చేసుకున్నాము, అవి మనలో కలిసిపోవాలి. ఇంకా అవి మనలో భాగమైపోవాలి. ఇంకా వాటిని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ చెప్పుకుంటే ఇంకా అక్కడే ఏబిసిడీలు నేర్చుకుంటూ ఎలిమెంటరీలో కూర్చోలేము. అవి అన్నీ వచ్చేసాయని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ చూసుకుంటూ వెళ్దాము. కావాలంటే అప్పుడప్పుడు సపోర్ట్ సిస్టమ్ లాగా వాటిని గుర్తు చేసుకుందాము, కానీ అక్కడే ఉండేది మాత్రం ఇంక లేదు. ఇంక ముందుకు వెళ్ళిపోవడమే. ఇక్కడికి ఈ శ్లోకంలో మనం ఏం చూసుకున్నామంటే, విశోకః ఆనందఘనః విపశ్చిత్ స్వయం కుతశ్చిత్ న బిభేతి కశ్చిత్ నా అన్యః అస్తి పంథ భవబంధ ముక్తేః వినా స్వతత్వ అవగమం ముముక్షోః. కాబట్టి ఈ స్థితికి వస్తే
అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయిందన్న స్థితికి వస్తే జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం కలిగింది విపాపమ, స్వస్వరూప జ్ఞానం కలిగింది విరజము. ఎందుకంటే అజ్ఞానమే పాపము, అజ్ఞానమే రజస్సు దుమ్ము, మట్టి, మలినము. ఆ స్వస్వరూప జ్ఞానం కలిగింది, మృత్యువు పోయింది. ఎందుకంటే అజ్ఞానమే మృత్యువు. అజ్ఞానం అన్న మృత్యువు పోయింది, అజ్ఞానం అన్న రజస్సు పోయింది, అజ్ఞానం అన్న పాపం పోయింది. దాంతో ఇంకేం పోయింది? అజ్ఞానం అన్న శోకం పోయింది. శోకం ఎప్పుడు ఉంటుంది? అజ్ఞానంలోనే ఉంటుంది. జ్ఞానం కలిగితే శోకం ఎందుకు ఉంటుంది? ఏదైనా విషయం తెలిసిందంటే ఇంకా ఏడుపు రాదు. తెలియనప్పుడే ఏడ్చుకుంటూ కూర్చుంటాము. నాదేదో ఇక్కడ ఉండే నాకు పోయింది, ఏదో నాకు ఆరోగ్యం ఇంతకుముందు బాగుండే ఇప్పుడు పోయింది, ఏదో నేను ఉద్యోగం వస్తుంది అనుకున్నా అది రాకుండా పోయింది, ఇంకా అవన్నీ ఎందుకు పోయింది, ఎందుకు జరిగింది అని తెలియనప్పుడే శోకం కలుగుతుంది. ఇవి ఉద్యోగాలు వచ్చినాయి పోయినాయి, ఆరోగ్యాలు బాగున్నాయి బాగాలేదు, నేను ఉన్నాను పోయాను, మావాడు ఉన్నాడు చచ్చాడు, ఇట్లాంటివన్నీ అజ్ఞానంతో అనిపించేవి. ఇవి మార్పులు ఉంటాయి, ప్రకృతి ఉంటే మార్పులు ఉంటాయి. ప్రతివాడు పోతాడు, నీకు తెలిసిన వాడు ఒక్కడే పోతున్నాడు. ఇప్పుడు శాంపుల్ లాగా ప్రతివాడు పోతాడు, అయినా కూడా కూర్చొని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో? అజ్ఞానం వల్ల. జ్ఞానం కలిగితే ఏమైతుంది? శరీరాలు పడతాయి, చొక్కా మార్చుకున్నట్టు మార్చుకుంటాం అయితే ఏంటి అని అనిపించినప్పుడు శోకం ఎక్కడుంది? ఆటోమేటిక్గా పోయింది అది. ఇంకా శోకం లేనప్పుడు ఏమైంది? ఇంకా అప్పుడు ఆనందమే మిగిలింది. ఏడుపు లేకపోతే మిగిలిందేమి? దుఃఖస్పర్శలేని ఆనందం, అది ఘనీభూతమైన ఆనందమే మిగులుతుంది. అట్లానే ఆ స్థితిలో ఉన్నప్పుడు అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయింది, 4 అజ్ఞానాలు పోగొట్టు 4 రకాలుగా చెప్పుకుంటున్న ఆ స్థితి. విపాపమ, విరజ, విమృత్యు, విశోకం అని 4 రకాల విచిత్రంగా రకరకాలుగా చెప్పుకుంటున్న విషయం ఏమీ లేదు. మొత్తం అంతా కలిపి ఒకటే, జ్ఞానం కలిగిందంతే. అప్పుడేమైతుంది? ఘనీభూతమైన ఆనంద స్థితి కాక స్వయంగా కుతచిత్, ఎక్కడి నుంచి, కచ్చిత్, ఎవడి నుంచి ఇంకా నా బిభేతి, భయం అన్నది ఉండదు. ఎందుకుండదు? అది ఆ స్థితి అభయం. ఆ స్థితి అభయానందాల స్వరూపం. అది జ్ఞానం, బుద్ధి ఉంటే భయం ఉండదు. జ్ఞానం లేకపోతే అజ్ఞానం ఉంటేనే భయాలన్నీ ఉండేది. అమ్మో నాకున్నవి పోతాయో ఏమో, అయ్యో నేను ఇవాళ చచ్చిపోతానేమో, అయ్యో నేను ఇప్పుడు చచ్చిపోతే నా కూతురుని చూసేది ఎవడున్నాడు, అయ్యో నా కూతురు బాగుంటుందో బాగుంటుందో, నాకున్న డబ్బులు ఉంటాయో పోతాయో, హఠాత్తుగా ఇక్కడ హరికేనో బొరికేనో వచ్చి మా ఇల్లు కూలిపోతుందేమో, అప్పుడు నేనేమైపోతాను. ఇట్లాంటివి పిచ్చి భయాలన్నీ ఎప్పుడు ఉంటాయి? అజ్ఞానం ఉన్నప్పుడు, ఆ మోహం ఉన్నప్పుడు, మోహం వల్ల నా ఉన్నాయి పోతాయేమో, ఇంకింతే కదా భయం. ఎప్పుడు నా బిభేతి ఎందుకు, భయం ఎందుకు పడము? నావి అన్న పిచ్చి మోహాలు లేకపోతే భయాలు ఉండవు. అమ్మో నా డబ్బులు ఉన్నాయి పోతాయి, అమ్మో నా ఆరోగ్యం ఉండిపోతుంది, అమ్మో నా కూతురు బాగుంది ఇప్పుడు దానికి ఏమైతున్నామో, రేపేమవుతుందో, నిన్నేమవుతుందో, మా వాడికి ఏమైందో, నా డబ్బులేమో దుబ్బులేమో, ఇల్లు ఏమవుతుందో, వాకిలేమవుతాయి, ఇంక అవేమవుతాయి ఇవేమవుతాయి. ఎప్పుడు మోహంలో ఉన్నప్పుడే తిక్క భయాలన్నీ ఉంటాయి. ఈ పిచ్చి భయాలన్నీ అసలు మొత్తం ఎట్లా రాలిపోతాయి? లేకుండా పోయేది ఎప్పుడు? మోహం పోతే. శోకం పోతే ఆనందం వస్తుంది, మోహం పోతే అభయం వస్తుంది. శోక మోహాలన్న 2 మనకున్న మేజర్ పాపాలకి, ప్రాబ్లమ్స్కి సింగిల్ పాయింట్ సొల్యూషన్ అభయానందాలు. శోకానికి విరుగుడు ఆనందము, మోహానికి విరుగుడు అభయము. మళ్ళీ ఆ రెండిటికి ఒక్కటే అవకాశము, జ్ఞానము, స్వస్వరూప జ్ఞానము. సమ్యక్ స్వస్వరూప జ్ఞానం కలిగితే అప్పుడు ఈ శోకం పోతుంది, ఆనందంగా మిగిలిపోవచ్చు. మోహం లాంటి పిచ్చివన్నీ పోతాయి, అభయమై ఉంటాము. ఆ స్థితి కావాలి, లేకపోతే ఎందుకు బిక్కుబిక్కు అనుకుంటూ పెంచమాల జీవితము. దాన్ని బ్రతకమంటారు, దాన్ని బ్రతకడం అంటారు, దాన్ని చాలనే అంటారు. ఆటోమేటిక్గా బిక్కు అనుకుంటూ, భయపడుకుంటూ, బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, వీటితోటి బ్రతకడం అని ఎవరంటారు? మనిషి అన్నవాడు దాన్ని బ్రతకడం అన్నాడు, దాని పేరే చావు. ఇవి లేకుండా బ్రతకడమే కదా బ్రతుకు. దానికోసం మనం ప్రయత్నం. ఇది కావాలంటే, ఈ భవాలన్న బంధాల్లో నుంచి ముక్తి కావాలంటే, దానికి అన్య పంథ నాస్తి, వేరే మార్గం లేనే లేదు. ఆ ముముక్షువు
ఎట్లో ఒకట్ల ప్రయత్నం చేసి ఈ వికారాల్లో నుంచి, వికారాలు విపాప్మ విరజహ విమృత్యు విశోకమన్న వికారాల్లో నుంచి, ఆహా ఎంత మంచి మాట, వికారాలంటే ఇంకొక అర్థం దొరికింది. వికారం అంటే మార్పు, వికారం అంటే మార్పు అని చెప్పుకుంటూ వచ్చాను. నాకు ఇప్పుడే ఇంకో కొత్త అర్థం కలిగింది. వికారం అకారం, యకారం, పకారం అని చెప్పినట్టు వికారం, ఇది వికారం. ప్రోగ్రామ్స్ లో ఉన్నవన్నీ వికారాలు. వీటి నుంచి బయటపడాలి అంటే దానికి ఇంకొక వికారం ఉంది. స్వతత్వ అవగమం, నీ స్వస్వరూప జ్ఞానము నీకు అవగమం, నీకు తెలిస్తే అప్పుడు అందులోంచి బయటపడవచ్చు. దాని వినా ఇది వినా ఈ వికారాలు పోయే ప్రశ్న లేదు. అది విషయము అని మనం పోయిన వారం వరకు చూసుకున్నాము. ఇక్కడి నుంచి గురువు గారు ఇంకేం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం ఏన అద్వితీయం ఆనందం బ్రహ్మ సంపద్యతే బుధః. బ్రహ్మ అభిన్నత్వం, బ్రహ్మ అభిన్నం. భిన్నం అంటే వేరుగా ఉండడం, రెండోదిగా ఉండడం. వేరేగా లేదు అంటే అభిన్నం. అద్వైతం, అద్వితీయం. ద్వితీయం అన్నా, ద్వైతం అన్నా, భిన్నమన్నా, ఖండమన్నా అంతా ఒకటే. ఖండాలు ఖండాలుగా, భిన్నం భిన్నంగా, పృథక్గా, వేరు వేరుగా, ముక్కలు ముక్కలుగా లేకుండా అఖండంగా, అభిన్నంగా, అద్వైతంగా, అద్వితీయంగా ఉండాలి. లేకపోతే కళలు కళలుగా, ముక్కలు ముక్కలుగా, భిన్నంగా అంటే భిన్న భిన్నాలుగా, ముక్కలు ముక్కలుగా, ఖండ ఖండాలుగా, ముక్కలు ముక్కలుగా, ద్వితీయాలుగా, ద్వైతాలుగా, ముక్కలు ముక్కలుగా కాకుండా అద్వితీయంగా, అద్వైతంగా, అఖండంగా, అభిన్నంగా ఉండడమే బ్రహ్మ. దాని గురించిన విజ్ఞానం కావాలి. అది ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానం కలిగితే ముక్కలు ముక్కలకి జ్ఞానానికి అదే అజ్ఞానం, దాని పేరు తక్కువ రకం జ్ఞానం. దానివల్ల మొత్తం అర్థం కాదు, తక్కువ అర్థం అవుతుంది కాబట్టి అది అనర్థం, అపార్థం, అనర్థం. అప్ప అంటే తక్కువ, కింద, అర్థం లేనిది, తక్కువ రకంగా అర్థమయ్యేది, దాని పేరు అనర్థం, అపార్థం. పరమార్థం పరార్థం కాదు. పరార్థానికి పరమార్థానికి ఆపోజిట్ ఏంటంటే అపార్థం, అనర్థం. అదెప్పుడు కలుగుతుంది? భిన్నం, ఖండం అని ముక్కలు ముక్కలుగా చూస్తే కలుగుతుంది. ముక్కలు లేవు, మొత్తం అంతా కలిసి ఒకటే అనుకుంటే మొత్తం అంతా కలిసిన సమ్య జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం మాత్రమే భవమోక్షానికి కారణము. ఉండడం ఉండకపోవడం అన్న ఈ మొత్తం క్వశ్చన్స్ కి ఇప్పటి నుంచి మనము క్వశ్చన్, అనుమానం అంటే ఇవన్నీ నిజంగా ఉన్నాయా, మరి కనిపిస్తున్నాయి కదా, మరి ఎట్లా కల్పేసుకోవాలో తెలియట్లేదు కదా, ఏం చేద్దాము, నిజంగా ఉన్నాయా అని మొదలైన క్వశ్చన్స్, దాని పేరు భవబంధం. నాకున్న బంధం ఏమంటే ఈ అనుమానంలో నుంచి బయటపడలేకపోతే బంధాలు మరీ ఎలిమెంటరీ లెవెల్ బంధాలేమి, నా కూతురుంది, ఇల్లుంది, కారుంది, వాకిలుంది, ఉద్యోగం ఉంది, నేనుంది, ఇవన్నీ బంధాలు, ఇవన్నీ పాశాలు, ప్రేమ పాశాలు అని పిలుస్తాం, మోహపాశాలు. వీటిలో నుంచి బయటపడటమే మోక్షం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇంకా పై లెవెల్ మోక్షం చూద్దాం. ఈ పిచ్చి అనుమానాల్లో నుంచి బయటపడడమే మోక్షం, విడుదల. ఎంత ఫ్రీడమ్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ కలుగుతుంది అప్పుడు ఈ అనుమానాల్లో నుంచి బయటపడ్డామంటే. అనుమానాల్లో నుంచి బయట ఎట్లా పడుతుంది? నాకు ఒక అనుమానం ఉందండి, ఒక క్వశ్చన్ ఉంది, అడుగుతాను, ఆన్సర్ చెప్పండి, జవాబు చెప్పండి అని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏదైనా జవాబు చెప్తే మనకు అర్థమైంది అనుకోండి, నిజమే, నా కన్ఫ్యూజన్ పోయిందండి అని చెప్తాము. సేమ్ స్టోరీ. ఈ అనుమానాలు ఎందుకు కలుగుతాయి? క్వశ్చన్ ఉంది, అది అడుగుతాము, ఎవరైనా చెప్తారు, అప్పుడు మనం అర్థం చేసుకుంటాం, ఆ జ్ఞానం కలుగుతుంది, అప్పుడు ఆ అనుమానం పోతుంది, మన మనసు క్లియర్ అవుతుంది. అవునండి, అర్థమైంది, అవును తెలిసింది, థ్యాంక్ యూ టైప్లోకి రావాలి. ఇప్పుడు ఆ థ్యాంక్ యూ లెవెల్కి రావాలి. ఆ అనుమానాలే బంధము, దాని పేరే భావము. అనుమానాలు ఉంటే భావాలు ఉండక ఏం చేస్తాయి? కాబట్టి అనుమానం ఉంది అంటే నాకు ఇల్లుంది, పిల్లి కూనుంది, నాకు కూతురుంది, ఏదో ఉద్యోగం ఉంది, అవి కావు బంధాలు. అవి మరీ ఎంట్రీ లెవెల్ బంధాలు, అవి ఎట్లా ఉంటాయి, ఊడతాయి. కానీ నేను కావాలని పట్టుకున్నా అవి ఉండేవి కాదు. ఇంకా దాని గురించి నేను కష్టపడి, ఇప్పుడు
నా కూతురుంది, నాకు ఇల్లుంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు కారు ఉంది, నాకు ఏదో కంప్యూటర్ ఉంది, ఇవన్నీ నా బంధాలు, ఇందులోంచి నేను ఎట్లా బయటపడుతున్నా తలకాయ. ఈ శరీరం ఊడిపోతే అవే ఊడిపోతాయి బంధాలు. పెద్ద విషయం ఏంటి? వీటిలో నుంచి బయటపడడం సరే. అది అసలు ఇప్పుడు నేను బయటపడవలసింది ఏంటంటే, ఈ అనుమానం అన్న ప్రిజన్లో ఏమంటారు, ఆ జైల్లో నన్ను నేనే బంధించుకున్నాను. ఈ అనుమానాలన్న బంధంలో నుంచి బయటపడాలి ఇప్పుడు. అది మోక్షం, నాకు అది కావాలి. ఈ చిన్న చిట్క ఎప్పుడో బయటపడ్డాను. మీరు కూడా ఎప్పుడో ఇటువంటి అనుమానాల నుంచి బయటపడ్డారు. కాబట్టి బయటపడ్డ తర్వాత వాటి గురించి ఎందుకు డిస్కషన్ వేస్ట్. ఇప్పుడు మరంతా కళ్ళ ముందు కనిపిస్తుంది, నువ్వు చెప్తూనే ఉన్నావు కదా గుండెలాగా అక్కడ కూర్చొని. నువ్వు అదే గొంతేసుకొని అదే వివేక చూడమని ఇన్నాళ్ళుగా చెప్తున్నావు. ఇదంతా కనిపిస్తుంది కదా, కనిపిస్తున్న విషయము. నువ్వు ఇప్పుడు చెప్తూనే ఉన్నావు ఇక్కడ కూర్చొని, నువ్వు చెప్తున్నావు, మేము వింటున్నాం. ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా, నిజంగానే ఉంది కదా. ఆ పుస్తకం అయితే ఉంది కదా, ఎదురుగా కంప్యూటర్ అయితే కనిపిస్తుంది కదా. ఇవన్నీ లేవని ఎట్లా అనుకుంటామంటే లేవు, నిజమే. ఎందుకు అని వాళ్ళు చెప్తారు, చూపిస్తారు మార్గం దాన్ని గుర్తించడానికి. కనిపెట్టుకోవాల్సిన పని మనదే. ఆ అనుమానం అన్నా చెరసాల్లో నుంచి బయటపడటమే మోక్షం. అందులోనే ఉంటే ఏమైపోతాము? దానికి ఒకటే మార్గము. దేని వల్ల అయితే ఇప్పుడు ఈ రకంగా బయటపడితే దానికి ఉన్న ఒకటే మార్గమేమి? సమ్యక్ స్వరూప జ్ఞానం. సమ్యక్ స్వస్వరూప జ్ఞానం కలిగితే ఇంకా అయిపోయింది, ఇంకేముండదు అంతే. ఇంక దాని తర్వాత కలిగితే అని తర్వాత అక్కడ మిగిలింది ఏమీ లేదు. కలగడమే అయిపోయాం. కలగనడం మానేసిన స్థితి జ్ఞానం కలిగిన స్థితి అయిపోయింది. ఇంకా తర్వాత ఏమి లేదు. దేనివల్ల అయితే ఈ అద్వితీయమైన రెండవదన్నది లేని ఆనంద బ్రహ్మ, దాన్ని బుధులు జ్ఞానులు సంపద్యతే పొందుతారో అటువంటి విషయమే, ఆనందమే, బ్రహ్మానందమే ఈ భవాల నుంచి మోక్షానికి కారణం. అదేమి అంటే బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం. అది తెలుసుకోవలసి ఉంది. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం ఏన అద్వితీయం ఆనందం బ్రహ్మ సంపద్యతే బుధః. బ్రహ్మభూతః తు సంశ్రుత్యై విద్వాన్ న ఆవర్తతే పునః విజ్ఞాతవ్యం అతః సమ్యక్ బ్రహ్మాభిన్నత్వం ఆత్మనః. ఇప్పుడు బ్రహ్మభూతః, ఈ బ్రహ్మీభూతుడైన వాడు, బ్రహ్మభూతమైన వాడు, తానే బ్రహ్మ అని తెలుసుకున్నవాడు, సమ్యక్ స్వస్వరూప జ్ఞానాన్ని తెచ్చుకుంటున్న ఆ విద్వాంసుడు, వాడికి ఏమైతుంది? సమ్యక్ స్వస్వరూప జ్ఞానం కలిగిన విద్వాంసుడు, ఆ బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడు, ఇంకా పునః మళ్ళీ సంస్కృతి అంటే సృష్టి, జన్మలు, ఈ ప్రపంచం, అందులోకి నా ఆవర్తతే, వాడు మళ్ళీ తిరిగి రాడు. దీని పేరే పునః నా ఆవర్తతే, దాని పేరే అపునరావృత్తి. మళ్ళీ తిరిగి రాకపోవడం అంటే ఎక్కడిలోకి అంటే మళ్ళీ జన్మల్లోకి తిరిగి రాకపోవడం అన్నదాన్ని వాడు పొందుతాడు. అతః, అందుకని ఆత్మనః, ఆత్మకు బ్రహ్మాభిన్నత్వం, ఆత్మ బ్రహ్మ వేరుగా ఉన్నాయి, నువ్వు ఇంకోటి ఏంటో అని ఇవన్నీ భిన్న భిన్నాలుగా ముక్కలుగా చూసుకుంటున్నావు. దాన్ని పోగొట్టుకునే సమ్యక్ జ్ఞానాన్ని విజ్ఞాతవ్యం, తెలుసుకోవలసి ఉంది. బ్రహ్మభూతః తు సంశ్రుత్యై విద్వాన్ న ఆవర్తతే పునః విజ్ఞాతవ్యం అతః సమ్యక్ బ్రహ్మాభిన్నత్వం ఆత్మనః. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతః సిద్ధం నిత్యానందైకరసం ప్రత్యక్ అభిన్నం నిరంతరం జయతి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇంకిక్కడి నుంచి హెవీ డ్యూటీ ఉపనిషత్ కొటేషన్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఆయన ఎగ్జాంపుల్స్ తోటి, అంటే ఒక రజ్జు ఉందనుకో, ఒక పాము ఉందనుకో, ఒక కుండ ఉందనుకో, ఒక మట్టి ఉందనుకో అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు మన గురువు గారు. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ ఉపనిషత్తుల్లోవే.
ఇంకా అటువంటి ఎగ్జాంపుల్స్ తోటి కూడా దాన్ని పట్టుకోవడం కష్టం. కానీ వేరే మార్గం లేదు కాబట్టి ఇంకెప్పుడు చూసినా మట్టి కుండ ఎగ్జాంపులే చెప్తుంటారు. ఆ మట్టి కుండ ఎగ్జాంపుల్స్ మొదలైనవన్నిటిని పెట్టుకుని ఆ ఉపనిషత్తులు ఎంత ప్రయత్నం చేస్తాయో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, ఆ మట్టి కుండ ఉపనిషత్ ఎగ్జాంపుల్స్‌తో సహా ఉపనిషత్తుల్నే కోటింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి చెప్తారు. ఇక్కడి నుంచి మొత్తం అవే ఉంటుంది మనకి విషయాలు. ఎక్కడెక్కడ ఉపనిషత్తులు ఉన్నాయో అక్కడక్కడ నేను చూపిస్తాను. చూపించుకుంటే ఏంటంటే చాలా లోతుగా ఇప్పుడు వెళ్ళలేము. ఇప్పుడు వివేక చూడామణి మళ్ళీ బ్రహ్మసూత్రాల్లో మళ్ళీ అక్కడి నుంచి ఉపనిషత్తుల్లో మళ్ళీ అదే చదువుకుంటాం మనము. ఎక్కడెక్కడ వచ్చాయో చూపిస్తాను. మనం అక్కడికి వచ్చినప్పుడు లోతుగా విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని సత్యమై ఉన్నది, అసత్తుగా మార్పులతో లేదు. జ్ఞానమై ఉన్నది, అది అజ్ఞానం అన్న పాపాలతో లేదు. అనంతమై అంతు లేకుండా ఉన్నది, అది అటువంటిది బ్రహ్మ. అది సిద్ధమై ఉన్నది. అశుద్ధిగా ఎందుకు ఉండదు? అశుద్ధిగా ఎందుకు ఉండదంటే మనసు శుద్ధిగా ఎందుకు ఉండదు అంటే కోపాలతోటి పాపాలు వాటితో పాటు తాపాలు వాటితో పాటు కోరికలు అవన్నీ ఉంటే మనసు అశుచిగా ఉంటుంది. కాబట్టి మనసుని శుద్ధిగా చేసుకోవాలంటే కోరికలు కోపాలు మొదలైన వాటిని అన్నిటి తీసేసుకోవాలని ఇంతవరకు చెప్పాము. అది మళ్ళీ ఏమి ఎంట్రీ లెవెల్ లేదా మిడిల్ లెవెల్, ఇంక మనం పైకి వెళ్తున్నాము. అటువంటి డెఫినేషన్ ఇక్కడ పనికిరాదు. కాబట్టి బ్రహ్మ గురించి చెప్పుకుంటున్నప్పుడు బ్రహ్మ అంటాము, మళ్ళీ దాంతో పాటు సిద్ధి అంటే కోరికలు కోపాలు ఉండకూడదని చెప్తే కష్టమవుతుంది. దాని అసలు ఆ లోతైన గహనమైన విలువైన వస్తువును పట్టుకొచ్చి ఏమంటారు చాలా అల్పమైన డెఫినేషన్ చెప్పుకోలేము. కాబట్టి విశుద్ధం, బ్రహ్మకి సంబంధించిన విశుద్ధమైన విషయం అంటే ఏమని అర్థం వేరే రకంగా చూద్దాము. కోరికలు కోపాలైన మామూలు జన్మలు తీసుకొని మృత్యువులతో పాపాలతో శోకాలతో మోహాలతో రజోతమో గుణాలతో ఉన్న వాళ్ళకి విశుద్ధంగా ఉండడం శుద్ధిగా ఉండడం అంటే ఏమి అంటే వీటిని క్లెన్జింగ్ చేసుకోపో అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మకు చెప్పేటప్పుడు అది ఎట్లా చెప్తాం. కాబట్టి ఇక్కడ శుద్ధం అంటే ఏమి, విశుద్ధం అంటే ఇంకా మొత్తమే కంప్లీట్ గా సమ్యక్గా శుద్ధంగా ఉండడం. ఎందుకు? ఇంకొక వస్తువు కలిస్తే అసిద్ధం అవుతుంది కదా. ఇంకేదైనా ఒకటి కలిస్తే అప్పుడు అందులో ప్యూరిటీ తగ్గుతుంది. ఏదో బంగారం ఉందనుకోండి, 24 క్యారెట్ బంగారం. 24 క్యారెట్ బంగారం అంటే ఇంకా బంగారం తప్ప వేరే వస్తువు ఇంకా అసలు బంగారం అన్న కెమికల్ కాంబినేషన్ తప్ప వేరే కాంపౌండ్ ఇంకేం అందులో ఉండదు కదా. అది బంగారం. అయితే అటువంటి బంగారము దానంతట అది నిలబడలేదు, అది మాల్యబుల్, అది ఊరికినే ముక్కలు అయిపోతుంది, తెగిపోతుంది. అది దానంతట అది అట్లా నిలబడలేదు. కాబట్టి కొంచెం కాపర్ ఏమైనా కలిపి దాన్ని కొంచెం దృఢంగా ఉంచుతారు. కాబట్టి అది కొంచెం తగ్గుతుంది. 24 క్యారెట్ నుంచి తగ్గించి దాని ప్యూరిటీని తగ్గించి కొంచెం వేరేది ఏదైనా అందులో కలిపి దాన్ని స్టెబిలైజ్ చేస్తారు. కాబట్టి అట్లాంటప్పుడు అది కంప్లీట్ గా సిద్ధంగా ఏమంటారు ప్యూర్ గోల్డ్ అని చెప్పలేము కదా. దాన్ని ప్యూర్ గోల్డ్ అని చెప్పలేము. అది ఇంప్యూరిటీస్ ఉంటాయి దానికి. ఆ ఇంప్యూరిటీ అశుద్ధత్వం. ఇక్కడ మొత్తం అఖండమైన అభిన్నమైన అనన్యమైన ఒక్క పదార్థం ఉన్నది. అన్యంగా వేరేదేదైనా ఒకటి ఉంటే ఇందులో అది ఇందులో కలిస్తే ప్యూర్ గా ఉండదు, అది ఇంప్యూర్గా ఉంటుంది కదా. ఇంప్యూరిటీ కలిస్తే ఏదో కాపర్ కలిసిన గోల్డ్ లాగా, రాగి కలిసిన బంగారం లాగా, ఇంకేంటో కలిసిన ఇంకేంటో లాగా ఒకదాంతో ఒకటి కలిస్తే అప్పుడు ఇంప్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కలవడానికి ఇంకోటి లేనే లేదు. రెండో విషయము అనన్యము, అన్యము లేదు, అభిన్నము, భిన్నమైన వస్తువు ఇంకొకటి లేదు. కాబట్టి ఒక్కటే ఉన్నప్పుడు దానికి శుద్ధిగాకేముంటుంది వేరేది. కాబట్టి అది సిద్ధమది, విశుద్ధమది, పరం, అది శ్రేష్టం. పరం అంటే అన్నిటికీ పైన ఉన్నది కాదు, అది మరి ఎంట్రీ లెవెల్ డెఫినేషన్. పరం అంటే అన్నిటికన్నా శ్రేష్టం అని అర్థం. అది స్వతసిద్ధం, అది కొత్తగా సాధించుకునేది కాదు. స్వతహ అది అక్కడ ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. అది కొత్తగా సాధించుకునేది అంటే ఇంతకు ముందు లేదు, సాధించుకున్న తర్వాత ఉంది, సాధించుకోకపోతే లేదు. ఇట్లాంటి కాంబినేషన్స్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటే అది మనకు పనికిరాదు. అది అప్పుడు అలాయ్
మనకు అనలాయిడ్ ప్యూర్ వస్తువు కావాలి, కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది. దానికి శోకం అన్నది లేదు, మోహం అన్నది లేదు, కాబట్టి అది నిత్యము ఆనందమన్న ఏక రసంతో కూడి ఉంటుంది. అది ప్రత్యక్ అభిన్నం. ప్రత్యక్ అంటే మళ్ళీ ప్రత్యక్షం అన్నది కదా, ప్రత్యక్షంతో కలిపి దీన్ని చూపిస్తాను గుర్తు పెట్టుకోవడానికి, అర్థం జ్ఞాపకం ఉండడానికి. ప్రత్యక్షం అంటే ప్రతి అక్షం, అక్షానికి కంటికి ప్రతి ఎదురుగా ఉన్నది అని అర్థం ప్రత్యక్షం. ప్రత్యక్షం కాకుండా క్షమ్ని పక్కన పెట్టి ప్రత్యక్ అన్నాం అనుకోండి, ప్రత్యేకంగా ఉన్నదని అర్థం. ప్రత్యేకంగా అది అభిన్నం లేదు, వేరేగా. ప్రత్యేకంగా అది వేరేగా లేదు. ఇప్పుడు భగవంతుడు అంటే మిగిలిన ప్రపంచం జగత్తంతా ఉంటుంది, ఇది ప్రత్యేకంగా వేరుగా ఉంటుంది, విశేషంగా స్పెషల్గా ఉంటుందని చెప్పడానికి లేదు. విశేషంగా స్పెషల్ దేని నుంచి స్పెషల్? ఉన్నది ఒకటే అయితే. కాబట్టి ప్రత్యేకంగా ఉన్నదానికి ఇప్పుడు వేరేగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పుకుంటూ వచ్చారు గురువుగారు, ఇదే ఇట్లాంటివే కొంచెం ఏమంటారు ల్యాండ్ మైన్స్ లాగా ఉంటాయి. అందులో కాలు వేసామంటే జారిపోతాము. ఇంతవరకు ఆయన ఏం చెప్పారు గురుగారు, ఇదిగో నీ శరీరం నువ్వు కాదు, నీలో ఏవో ఉన్నాయవని నువ్వు కాదు, నీలో ఉన్నవి పలానవని నువ్వు కాదు, నీ మనసు నువ్వు కాదు, నీ బుద్ధి నువ్వు కాదని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ అభిన్నమని చెప్తున్నారు. అవన్నీ నువ్వుగా వింట, అదంతా నువ్వే, మొత్తం ఉన్నదంతా ఒక్కటే. కాబట్టి వేరు చేసి చూసుకుని ఇది నేను ఇప్పుడు ఎందుకు మనం ఆ స్టెప్స్ లో నుంచి రావాల్సిన అవసరం ఏముండే అంటే, ఈ శరీరమే మీ నాన్న శరీరమే నేను అనుకుంటున్న అజ్ఞానంలో నుంచి బయటపడాలి. కాబట్టి దాన్ని వేరు చేసి ఇది నేను కాదని అనుకున్న తర్వాత వేరుగా ఏమీ లేదు, ఉన్నది ఒకటే అన్న చోటికి రావాలి. నా మనసే నేను అని అనుకున్న అయోమయంలో ఉండే స్థితిలో ఉన్నప్పుడు మనసు నేను కాదని వేరు చేసి చూసుకొని మళ్ళీ దాన్ని కలిపేసుకోవాలి. నా బుద్ధే, నా ఆలోచనలే నేను, నా జ్ఞానము నేను కాదు, ముందు వేరు చేసి చూసుకొని తర్వాత కలిపేసుకోవాలి. అందుకే మనకు జ్ఞాన షట్కం అని భగవద్గీతలో చివరి 6 అధ్యాయాలకి స్పెసిఫిక్ గా విభాగ యోగం అని పెట్టుకున్నాము. విభాగం విడదీసి చూసుకో, తర్వాత యోగం కలిపేసుకో. ముందు విడదీసి చూసుకో. అది తక్కువ రకం పదార్థం చూసి అది నువ్వు అనుకోకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బురదలో కాలేస్తావు, అందులో నుంచి జారిపోతావు. ఏమంటారు, క్వాగ్మైర్ లో కాలేసావంటే అందులో నుంచి జారిపోతావు, లోపలికి వెళ్ళిపోతావు. కాబట్టి అందులో నుంచి ముందు జాగ్రత్తగా కాలు బయటికి తీసుకో, తర్వాత అంతా ఒకటే అని కలుపుకో. శరీరమే నేను, మనసే నేను, బుద్ధే నేను, నా అహంకారమే నేను చేస్తున్న కర్మలే నేను, నా ధర్మమే నేను, ఇట్లాంటివన్నీ ఏవేవో పెట్టుకున్నావు అవన్నీ విడదీసి చూసుకొని మొత్తం తర్వాత విభాగం చేసుకుని, ఓహో ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇంత మాత్రమే కాదు అని మొత్తాన్ని కలిపేసుకున్నాం అనుకో, ఇంక ఇంత మాత్రం అంత మాత్రం లేదు. మళ్ళీ ఇంత మాత్రం అంటే ఇంకా అంత మాత్రం అని మళ్ళీ ఇంకా ద్వంద్వం ఉంటుంది. మన ద్వంద్వం ఉంటే అన్యం ఉంటుంది, భిన్నం ఉంటుంది, మనకది మళ్ళీ పనికిరాదు. ఖండాలు, ముక్కలు, కళలు మొత్తము అభిన్నంగా, అనన్యంగా, అఖండంగా తయారు చేసుకునే స్థితిలో మొత్తం కలిసిపోతున్నప్పుడు యోగం అయిపోయించడం మొత్తం అంతా ఒకటే. ఇది కలిపేసుకోవడం అంటే ఏంటి? మళ్ళీ వేరుగా ఉంటే కలిపేసుకోవడం కాదు, వేరుగా ఉన్నది అన్న ఆలోచనని తుడిపేసుకోవడమే అన్నిటిని కలిపేసుకోవడం. కాబట్టి ఈ శరీరం నువ్వు కాదు, ఈ మనసు నువ్వు కాదు, ఈ బుద్ధి నువ్వు కాదంటే దాన్ని నువ్వు కాదు దాన్ని అర్థం చేసుకునేది ఏంటంటే ఇంత మాత్రమే నువ్వు కాదు, ఇంత మాత్రమే నువ్వు కాదు, ఇంత మాత్రమే నువ్వు కాదు, ఇంతకీ ఏంటి అంతా ఒకటే. నిజంగా ఉందంటావా అని అనుమానం ఉంది అంటే అదే ప్రిజన్ లో ఉన్నాము. ఇప్పుడు అందులో నుంచి విడుదల కోసమే ట్రై చేస్తున్నాము. ఈ రకంగా ప్రత్యక్షకి అభిన్నమైన ఆ వస్తువు నిరంతరము జయతి, అది ఎల్లప్పుడూ జయిస్తుంటుంది, అది ఎప్పుడు జయిస్తుంటుంది. దానికి ఆ లక్షణం ఉన్నది, అది జయిష్ణు. మనకు మళ్ళీ విష్ణు సహస్రనామంలో చెప్పుకున్న జయిష్ణు అన్న నామానికి అర్థము దీని పేరే, ఇదే దాని అర్థము. జయత్వ శీలము, జయశీలం కలిగి ఉండడము. మళ్ళీ నిన్న విశ్వామిత్ర మహర్షి గురించి రామాయణంలో చెప్పుకున్న దాంట్లో కూడా ఆయనకు ఆ జయ స్వభావం ఉందని చూసుకున్నాము. మళ్ళీ రామచంద్రమూర్తి గురించి రామాయణంలో కూడా జయత్ జతిబలో రామో అని చెప్పుకుంటాము.
ఆ రామము ఆత్మారామ స్థితి ఎప్పుడూ జయతి, ఎప్పుడూ జయిస్తుంటుంది. ఈ జయత్యతిబలో రామో అని మనకు ఆంజనేయ స్వామి సుందరకాండలో అక్కడ తోరణం పైకెక్కి కూర్చొని ఎవ్వరు పలకరించినా ఇంకిదే చెప్తుంటారు, జయత్యతిబలో రామో అని గట్టిగా అరుస్తుంటారు. ఆయన అక్కడ తోరణం ఎక్కి దానిపైన నిలబడి విన్న వాళ్ళకి వినని వాళ్ళకి వినకుండా పోయేందుకు అవకాశం లేదు. గట్టిగా అందరినీ చితకబాదడం, పెద్దగా పెడబొబ్బలు పెట్టడం, గట్టిగా అరవడం, ఇదే విషయం చెప్తారు ఆయన. జయత్యతిబలో రామం అని చెప్తుంటారు ఆయన. ఆ రామం ఎప్పుడు జయతి, దానికి ఆ లక్షణం ఉన్నది. ఎందుకు? ఆ రామము ఆత్మారామ స్థితి, అది సత్యము, అనంతమైన జ్ఞానము, అది బ్రహ్మ, అది విశుద్ధము, అది పరం, అది స్వతసిద్ధం, అది నిత్యానందైక రసం, అది ప్రత్యేక భిన్నం, అది నిరంతరం. అటువంటి ఆత్మారామం అది జయతిగాకేం చేస్తుంది? అది అసలు ఆలోచించిన కొద్దీ రామాయణం మనసుకి ఇట్లా పొంగుతుంది, గుండె ఉప్పొంగుతుంది. నాకైతే కడుపులో నుంచి ఆ ఉద్వేగం అంతా వస్తుంది. ఎన్ని విషయాలు పెట్టారో గురువుగారు వాల్మీకి మహర్షి అందులో. మొత్తము మన గురించే చెప్తారు ఆయన. రాముడు అని పేరు పెట్టి ఎంత అందంగా, హృత్యంగా, మనోహరంగా చెప్తారు. ఇదే విషయం చెప్తారు. అది నిరంతరం జయితిగాకేమవుతుంది? అంతవరకు యాక్చువల్గా రాముడు జయిస్తున్నాడు అని మామూలుగా అయితే కథగా చూస్తే అసలు అర్థమే కాదు. సుందరకాండలో ఉంటుంది అది ఆ మాట. మన ఆంజనేయ స్వామి హనుమంతుల వారు చెప్తుంటారు, తోరణం మీద నిలబడి గట్టిగా అరుస్తుంటారు మాటికి. అందరికి ప్రతి వాళ్ళకి ఇదే, ఇదిగో నా పేరు ఇది, నేను పలానా చోటు నుంచి వచ్చాను, నేను రాముడికి దూతను అని చెప్పి మళ్ళీ వెంటనే జయత్యతిబలో రామ అంటుంటారు. ఎందుకంటారు? అది అక్కడ సుందరకాండ అయిపోయి ఆ తర్వాత యుద్ధకాండకి వెళ్ళి ఆ యుద్ధకాండలో చివరిలో ఎక్కడో రామచంద్రమూర్తి ఫైటింగ్ చేసి గెలవడము, రాముడు గెలుస్తున్నాడని ఎందుకు చెప్తారు? బికాజ్ ఆ కథకి సంబంధం ఓన్లీ కథగా ఉన్నంత వరకు దానికి అక్కడ సంబంధం అన్వయం కావడం కష్టం. దానికి అన్వయం ఏంటి? ఇక్కడ. దానికి అన్వయం ఇక్కడ. రామం నిరంతరం జయతి, అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతసిద్ధం నిత్యానందైక రసం ప్రత్యేక భిన్నం రామం నిరంతరం జయతి. దాని గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అది కాక ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది డైరెక్ట్ గా ఉపనిషత్ కొటేషన్. అది చూద్దాం. ఇది తైత్రీయోపనిషత్తులోది. నేను ఇవాళ అన్ని wisdomlib.org లో నుంచే చూపిస్తున్నాను. ఈ wisdomlib.org లో చాలా పుస్తకాలు, గ్రంథాలు, స్మృతులు, శృతులు, పురాణాలు, శాస్త్రాలు, ఎన్ని విషయాలు పెట్టారో. నిజంగా పుణ్యాత్ములు. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి రాసి పెట్టారు. సరే, ఇందులో రెండో వల్లిలో, తైత్రీయోపనిషత్తులో రెండో వల్లిలో ఇందులో ఏముంటాయో ఇప్పుడు చూపిస్తాను. సో ఇండెక్స్, ఈ తైత్రీయోపనిషత్తులో శిక్షావల్లి, ట్రైనింగ్, బ్రహ్మవల్లి. ఇందులో బ్రహ్మం అంటే ఏంటని నేర్పిస్తారు. ఇది పైది శిక్ష అభ్యాసం. ఇది అందులో బ్రహ్మ అంటే ఏంటి అని డెఫినేషన్. ఇక్కడ భృగు, మళ్ళీ జ్ఞానంతో ఏ విధంగా దాన్ని సాధించవచ్చు. ఇందులో రెండోది బ్రహ్మవల్లిలో బ్రహ్మ విద్య అన్న మొదటి దాంట్లో ఫస్ట్ చాప్టర్లో, అందులో చాప్టర్ 4, ఇందులో తత్ ఏషా అభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉన్న మంత్రంలో విషయాన్ని కోటింగ్ చేస్తున్నారు. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు దీని గురించి మొత్తం లోతుగా చూసుకుందాము. ఇక్కడ మనము మన వివేక చూడమని పరంగా చూశాను. దాని తర్వాత సత్ ఇదం, కాబట్టి
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతసిద్ధం నిత్యానందైకరసం ప్రత్యేక భిన్నం నిరంతరం జయతి. ఆ వస్తువు ఒకటి ఉన్నది, అది జయిస్తూ ఉన్నది. అదేమి? ఇదం సత్, అది సత్, దాని పేరు సత్. నువ్వేమన్నా పిలుచుకో, దాని సత్యమను, మార్పు లేకుండా ఉంటుంది అను, అనంతమైన జ్ఞానమను, అది బ్రహ్మస్వరూపమను, అది విశుద్ధమను, పరమను, స్వతసిద్ధమను, నిత్యానందైక రసమను, ప్రత్యేక భిన్నమను, నిరంతరమని, నువ్వు ఏమన్నా అను, దానికి నీ ఇష్టం వచ్చినంత పేరు పెట్టుకుని అర్థం చేసుకో. కానీ దాని పేరు అది సత్. సత్ ఇదం పరమ అద్వైతం స్వస్మాత్ అన్యస్య వస్తునః అభావాత్ నహి అన్యత్ అస్తి కించిత్ సమ్యక్ పరతత్వబోధ సుదశాయాం. ఇదం సత్, అది తత్. తత్ సత్. ఇదం అన్నారు, తత్ అంటే అది సత్. తత్ సత్ అంటే అది సత్. అది సత్ కాదు, ఇది సత్. ఇదం సత్, ఇది. ఎందుకు ఇది సత్? స్వస్మాత్, దానికి, అన్యస్య, వేరేగా, ఇంకొకటి ఏంటో, వస్తునః, వస్తువు అన్నది, అభావాత్, లేదు కాబట్టి. దానికి వేరుగా ఇంకొకటి వస్తువేం లేదు, దానికి భిన్నంగా ఇంకొక వస్తువు లేదు. కాబట్టి అది పరమ అద్వైతం, పరమ కంప్లీట్ అద్వైతం. అది రెండోది వస్తువే లేదు దానికి. దానికి ఇంప్యూరిటీ ఉండే అవకాశమే లేదు. ఒకవేళ నిజంగా అది కాక ఇంకోటి కూడా ఉంది అంటే ఇది ఇంప్యూర్ అవుతుంది. అఖండం అంటే ఇప్పుడు రెండు రకాలుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సత్యంగా ఉండాలి, మార్పు లేకుండా ఉండాలి. ఇంకొకటి వేరేది ఏదైనా ఉందంటే ఇది మారుతుంది. ఆ వేరే ఇంకొక వస్తువు ఎక్కువైందో తక్కువైందో అంటే ఇది మారిపోతూ ఉంటుంది. కాక అనంతమైన జ్ఞానం ఎక్కడుంది? అంతం ఉంది కదా. దానికి కొంచెం వేరేగా జ్ఞానం సపరేట్ గా వేరేది ఏదైనా ఉంటే ఇది మొత్తం అనంతమైన అంతులేని జ్ఞానం ఎట్లా అని చెప్తాము? కొంచెం తగ్గిన జ్ఞానం అవుతుంది, అప్పుడు మళ్ళీ ఇది అజ్ఞానం అవుతుంది. ఇట్లాంటివన్నీ చూసుకుంటూ పోయినప్పుడు మనకు అది కాక దాని నుంచి వేరేగా ఇంకేమైనా ఉంది అంటే ఇది తగ్గిపోతుంది, ఇది మారిపోతుంది. అప్పుడు అది సిద్ధం ఎట్లా అవుతుంది? ఇంప్యూరిటీస్ తోటి ఉంటుంది. అప్పుడు అది అశుద్ధంగా కూడా ఉంటుంది, శుద్ధి లేకుండా ఉంటుంది. అది అనంతమైన జ్ఞానంగా ఉండదు కాబట్టి బుద్ధి లేకుండా ఉంటుంది. కంప్లీట్ సమ్యక్ బుద్ధి కూడా ఉండదు దానికి. అది మారుతూ ఉంటుంది కాబట్టి అసత్యమై ఉంటుంది, అబద్ధమై ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉన్నది, మనకది సత్ ఎట్లా అవుతుంది? కాదు. కాబట్టి పరమ అద్వైతం అయితేనే అది సత్. పరమ అద్వైతం కావాలి అంటే అది స్వస్మాత్, దానికి అన్యంగా వేరే వస్తువు ఉండకూడదు. ఉన్నది అంటే అది కాదు. పైగా పరతత్వ, ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? కానీ వేరేగా ఉన్నదని అనిపిస్తుంది కదా అంటే అనిపించడమే భావం. భావం భావిస్తూ ఉంటావు, ఉన్నది ఒకటి లేదొకటి. ఉన్నది మొత్తం ఉన్నదని అనిపిస్తున్నది గురుగారు, ఇంతకు ముందు ఉండేదని అనిపిస్తుంది గురుగారు, ఇప్పుడు ఏమీ లేదని అనిపిస్తున్నది గురుగారు అని అన్నాడు కదా. ఇంకా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి శిష్యుని గురుగారు. ఇప్పుడు ఇంతకు ముందు అవన్నీ రకరకాలుగా ఉండేవని అనిపించేది గురుగారు, నా శరీరము, నా మనసు, ఆత్మ, చిత్తం, బుద్ధి, నా ఇంద్రియాలు, మాటలు అవన్నీ ఉండేవని అనిపించేవి గురుగారు. ఇప్పుడు ఏమి లేవని అనిపిస్తున్నాయి గురుగారు. నువ్వు మొత్తం అన్ని ఖాళీ చేసిన తర్వాత ఇంకేం తెలుసుకోవాలండి గురుగారు అని అడిగాడు కదా. ఆ అనిపిస్తున్నది ఎవరికిరా? ఆ తెలుసుకుంటున్నది ఎవరు? వాడే నువ్వు. ఇంకా అదే పో అని చెప్పారు అక్కడ. కానీ మళ్ళీ అనిపిస్తున్నది అంటే ఒకసారి అనిపించడం, ఒకసారి అనిపించకపోవడం, మళ్ళీ అది అసత్ అయింది మార్పులతోటి. ఆ రకంగా ఉంటే మళ్ళీ అది మనకి సత్తుగా మార్పులు లేకుండా ఉన్నది కాదు, మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి అనిపించడం, అనిపించకపోవడం ఇట్లాంటివి కూడా ఉండద్దు. అనిపించింది అంటే అనిపించలేదు అన్న ఇంకొక ద్వంద్వం ఉంటుంది అక్కడ. ద్వంద్వం రెండోది అన్యం ఉన్నదంటే మనకు పనికిరాదు పదార్థం. అనిపించడం, అనిపించకపోవడం కూడా ఉండకూడదు అక్కడ. కాబట్టి అది ఎప్పుడు తెలుస్తుంది? సమ్యక్ మొత్తం కంప్లీట్ గా పరతత్వ బోధ కలిగి, తత్వబోధ కలగాలి. తాత్వికంగా దాని గురించిన బోధ, జ్ఞానం కలిగినప్పుడు ఆ సుదశలో, ఆ దశలో, చక్కటి దశలో, ఆ స్థితిలో అప్పుడు కించిత్, కొంచెం కూడా అన్యత్, వేరైనది ఉన్నది అని, అస్తి అని ఇంక అనిపించదు. అప్పుడు కించిత్, కొంచెం కూడా అన్యత్, వేరుగా నాస్తి ఇంకా ఉండదు.
నేను 2 రకాలుగా చెప్పే దీన్ని. పరతత్వ బోధ, పరతత్వ విజ్ఞానం, ఆ జ్ఞానం కలిగిందంటే ఆ సుదశలో, ఆ చక్కటి దశలో, ఆ స్థితిలో కించిత్ కొంచెం కూడా అన్యత్ వేరేది అస్తి ఉన్నది అని నా అనిపించదు అన్న. మళ్ళీ అనిపించదు అంటే ఓసారి అనిపించింది, ఓసారి అనిపించలేదు అన్న స్థితులు ఉంటాయి. ద్వంద్వాలు ఉంటే అది అసత్ అవుతుంది. అసత్ మనకి పనికిరాదు. కాబట్టి ఆ స్థితి ముందు ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ టైప్ లో ఫస్ట్ స్టెప్ అనుకుందాము, ఫస్ట్ మెట్టు. అక్కడికి రాగానే నెక్స్ట్ ఇమీడియట్ మెట్ ఏముంటుంది? కించిత్ వేరేది అన్యత్ వేరేది నాస్తి, ఇంక లేదు. పరతత్వ బోధ సుదశలో మనకి ఏం తెలుస్తుందంటే కించిత్ అన్యత్ నాస్తి అని తెలుస్తుంది. కించిత్ అన్యత్ నాస్తే పరమాద్వైత స్థితి, దాని పేరే సత్. సత్ ఇదం కలిపి చదువుకున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతసిద్ధం నిత్యానందైక రసం ప్రత్యక్ అభిన్నం నిరంతరం జయతి. సత్ ఇదం పరమాద్వైతం స్వస్వాత్ అన్యస్య వస్తునః అభావాత్ నహి అన్యత్ అస్తి కించిత్ సమ్యక్ పరతత్వబోధ సుదశాయాం. యత్ ఇదం సకలం విశ్వం నానారూపం ప్రతీతం అజ్ఞాన తత్సర్వం బ్రహ్మ ఏవ ప్రత్యస్త అశేష భావన దోషం. యత్ ఏదైతే నానా రూపాల్లో ఉన్న అనేకమైన రూపాలుగా కనిపిస్తున్న ఇదం సకలం విశ్వం, ఈ మొత్తం విశ్వం ఎందుకు కనిపిస్తుంది, ప్రతీతమైతుంది? ప్రతీతం అవ్వడం అంటే ప్రకాశించడం, కనిపించడం. ఎందుకు కనిపిస్తుందంటే అజ్ఞానాత్, జ్ఞానం కొంచెం తగ్గింది కాబట్టి, సమ్య జ్ఞానం లేదు కాబట్టి. తక్కువ జ్ఞానం ఉంటే తక్కువ వేరువేరుగా తెలుస్తుంది. తక్కువ జ్ఞానం ఉంటే వేరువేరుగా తెలుస్తుంటుంది. భిన్నాలుగా రూపరూపాలుగా నామనామాలుగా తెలుస్తుంటుంది. సమ్య జ్ఞానం కలిగితే అనంతమైన అంతులేని అఖండమైన ముక్కలుగా కానీ జ్ఞానం కలిగితే అప్పుడు నానా రూపాల్లో ఎందుకు కనిపిస్తుంది? అది కనిపించింది అంటే జ్ఞానం తగ్గింది, దాన్ని పూర్ణం చేసుకోవాలి, నింపుకోవాలి, ఇంకంతే విషయం. తత్సర్వం ఏదో ముక్కలుగా నానా రూపాలుగా కనిపిస్తున్న ఇదం సకలం విశ్వం మొత్తం, తత్సర్వం అదంతా బ్రహ్మ ఏవా, అదంతా బ్రహ్మే. ఎందుకు అంటే ఆ బ్రహ్మకి ఈ లక్షణాలు ఉన్నాయి. అశేష భావన దోషాలు అది ప్రత్యస్త, అది వదిలేసింది. అశేషము మొత్తం కంప్లీట్ గా శేషం అన్నది మిగిలించకుండా భావన దోషాలన్నిటిని, అంటే గురువుగారు ఇంతవరకు నాకు శరీరం ఉన్నది, అందులో సామాన్లు ఉన్నాయని నాకు అనిపించేదండి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అవునండి నిజమేనండో మీరు చెప్పింది అవును, అవన్నీ లేవని నాకు కూడా అనిపిస్తుంది అంటే నీకు అనిపించడం ఏంట్రా? నువ్వు ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి అనిపించట్లేదు, అది కాదు. ఆ భావనలన్న దోషాలు లేకుండా అనంతం అశేషంగా ఆ భావనల దోషాలన్నిటినీ ఉన్నాయి లేవు అన్న భావన దోషాలన్నిటినీ ప్రత్యస్తం చేయాలి. వాటిని నిరస్తం, ప్రత్యస్తం అంటే నిరస్తం, నిరస్తం అంటే నిరస్తమన్నా ప్రతి అస్తమన్నా అస్తం, అస్తం అంటే అస్తమయం అంటాం కదా, అస్తం అంటే జారిపోవడం, ఇంకింతే విషయం, వదిలేయడం, జారిపోవడం. సూర్య అస్తమయం అంటాము. అస్తమయం అంటే జారిపోతున్నాడు, దిగిపోతున్నాడు అని అర్థం, కిందికి వెళ్ళిపోతున్నాడని మనం ఆ ఉద్దేశంతో అస్తమయం అంటాము. సూర్య అస్తమయం, సూర్యాస్తమయం. అస్తం అంటే కిందికి జారిపోవడం, వదిలేయడం, విడుదల అని అర్థం. మళ్ళీ విడుదల, మోక్షం అని అర్థం. మళ్ళీ మోక్షం అని అర్థం, అది గుర్తుపెట్టుకుందాం. ప్రత్యస్తం అంటే అస్తం, వదిలేయబడ్డాయి అని అర్థం. విధూతం, ప్రత్యస్తం, మోక్షం, ముక్తం అని అర్థం. విధూతమన్నా అదే అర్థం, అవధూతమన్నా, విధూతమన్నా, ప్రత్యస్తమన్నా, నిరస్తమన్నా, అస్తం అన్నా అదే, వదిలేయడం. అశేషమైన రకరకాలుగా ఉన్న ఈ భావనలు, ఉన్నాయండి లేవండి అని భావనలన్నిటినీ, ఆ దోషాలన్నిటినీ వదిలిపెట్టాడు కాబట్టి, వదిలిపెట్టడం వల్ల, వదిలిపెడితే ఇన్ని రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు వదిలిపెడతాడు ఇక్కడ? ప్రత్యస్త అశేష భావనా దోషం ఎవరికి? బ్రహ్మగా.
వదిలిపెట్టాడు అంటే ఇంకోసారి పట్టుకున్నాడని ఉంటుంది, మళ్ళీ అది రెండోది అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి అతి జాగ్రత్తగా ఉండాలి. చూసేవాడు ఇంకిన్నున్నాయని అనుకోవడం అన్న భావన దోషాలన్నిటిని వాడు వదిలేస్తే ఉన్నదంతా బ్రహ్మని వాడికి తెలుస్తుంది. అది విషయం. యత్ ఇదం సకలం విశ్వం నానారూపం ప్రతీతం అజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మ ఏవ ప్రత్యస్త అశేష భావన దోషం. ఇక్కడ అస్తం అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది, ఊరికనే చెప్తాను. అస్తమయం అంటాం కదా, అస్తమయం అంటే సూర్యాస్తమయం అంటే సాయంత్రం అవుతుంది అని అర్థం. మనం దాన్ని ఇంకొక మాట కూడా అంటాము, ప్రొద్దు అస్తమయం అన్నాం అనుకోండి. ప్రొద్దు అంటే పొద్దు ఎక్కడం, అంటే సూర్యుడు పైకి రావడం, ఉద్ధతిలో ఉండడము. అస్తమయం అంటే కిందికి జారడము. ప్రొద్దు అస్తమయం, ప్రొద్దస్తమయం అనాలి దాన్ని, అంటే పొద్దు నుంచి రాత్రి దాకా అని అర్థం. ఆ ప్రొద్దస్తమయాన్ని మనం తెలుగులో ఏం చేసాము, పొద్దస్తమానం అంటాము. పోనీ అది కూడా కరెక్టే, అస్తమానము. అస్తమానము అంటే అస్తమయ్యేంత వరకు. అస్తమయం అస్తముతో మయమై నిండి ఉన్నది. ప్రొద్దస్తమానం ప్రొద్దస్తమయం అంటే పొద్దు నుంచి రాత్రి దాకా, పగలు రాత్రి అని అర్థం. ఆ అస్తం ఇక్కడ ప్రత్యస్తం, నిరస్తం, అస్తం. అది సరే, తర్వాత చూద్దాము. మళ్ళీ ఇక్కడ మృత్తిక, మట్టి గురించి, మట్టి కుండ ఎగ్జాంపుల్ తోటి దాన్ని హెల్ప్ చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి, పట్టుకోవడానికి ఆ విషయాన్ని. మృత్ కార్యభూతః అపి మృదః న భిన్నః కుంభః అస్తి. సర్వత్ర తు మృత్ స్వరూపాత్ న కుంభః రూపం పృథక్ అస్తి. కుంభః కుతః మృషా కల్పిత నామ మాత్రః అని హెల్ప్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ తోటి అర్థం చేయించడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మృత్ కార్యభూతః, మృత్ అంటే మట్టి, మట్టితోటి తయారు చేసింది, కార్యభూతమై ఉన్నది, మట్టితో తయారు చేయబడి ఉన్న కుంభః కుంభము, కుండ, మృదః మట్టికి న భిన్నః భిన్నం కాదు, మృదః మట్టికి, భిన్నః నాస్తి భిన్నంగా అది ఉండలేదు. మట్టి నుంచి తయారైంది కుండ, ఆ కుండ మట్టికి వేరుగా ఎట్లుంటుంది అంటే దాని రూపం వేరేగా కనిపించింది కదా. ఒకటి కుండ అంటాం, ఒకటి కూజ అంటాం, ఒకటి ఏదో ఒక రకరకాల పేర్లన్నీ పెట్టుకుంటాము. పెట్టుకొని అది వేరుగా ఉన్నది అని అనుకుంటాము, ఒక పేరు పెట్టుకున్నాం దాన్ని. ఒకటి కుండ అంటాము, ఒకటి కూజ అంటాము, ఇక్కడ కుంభం అంటున్నాము, దాని వేరే వేరే పేర్లన్నీ పెట్టుకుంటాము. పెట్టుకొని లేకపోతే అదే మట్టితోటి వినాయకుడు బొమ్మ తయారు చేస్తాం, దాన్ని వినాయకుడు అంటాము. రకరకాలుగా పేర్లన్నీ పెట్టుకుంటాము, దాన్ని వేరుగా చూస్తున్నాము. కానీ అది నిజంగా మట్టే కదా, మొత్తం అంతా అయితే మట్టే కదా. ఎందుకు అంతా మట్టి అంటున్నాం అంత గట్టిగా అంటే, ఇది సర్వత్రా అంతటా మృత్ స్వరూపాత్, మృత్యు ఒక స్వరూపమే కదా, మట్టితోటే తయారైంది అది. దానికి ఉన్న మొత్తం విషయాలు మట్టి లక్షణాలే. మట్టి కెమికల్ కాంబినేషన్, కాంపౌండ్ అంతే కదా, మట్టి కాంపౌండే కదా అది. మట్టికి ఏ ఆటమ్స్ ఉన్నాయో, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, నువ్వేమైనా అనుకోని సైన్స్లో సైంటిఫిక్గా చెప్పుకో, ఆ మట్టిలో ఉన్న విషయాలే కదా కుండలో ఉన్నాయి. రూపం మార్చుకున్నావు నువ్వు, దాన్ని ఒక రూపంలో పెట్టుకున్నావు, దానికో పేరు పెట్టావు, ఒక రూపంలో పెట్టి దానికో పేరు పెట్టావు. పెట్టి ఇంకా ఆ రూపాన్ని చూస్తావు, అది మట్టికి వేరంటావు. ఎట్లా అంటావు? మట్టి నుంచే వచ్చింది, మట్టి లక్షణాలన్నీ దానికి ఉన్నాయి. మట్టి స్వరూపమే మొత్తం దాని నిండా అంతటా ఉన్నది. మట్టి కాకుండా కుండ వేరే ఏదైనా ఒకటి ఉందా? మట్టి కాకుండా కుండలో ఇంకేమైనా ఒకటి ఉందా సామాను? మొత్తం మట్టితోటే చేసుకుంటావు, ఒక రూపంలో పెట్టుకుంటావు, ఆ రూపానికి నీ ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటావు, ఇంకా దాన్ని మట్టికి వేరంగా మొదలు పెడతావు. అట్లా ఉంటుంది అది. కుంభ రూపం మృత్స్వరూపం వల్ల మొత్తం సర్వత్రా ఉంది. అది ఆ కుండ మృత్తికి పృథక్ వేరుగా ఉండడం అన్నది నాస్తి, లేదు కదా. అట్లాంటప్పుడు కల్పితం, అదొక రూపం తయారు చేసుకున్నావు, నామం దానికో పేరు పెట్టుకున్నావు. ఇంత మాత్రానికి అది వేరుగా ఒక ఒక కుండ ఒకటి తయారైందా నీకు? అదంతా మృష, అదంతా మాయ. నువ్వు పెట్టుకున్నావు, నామరూపాలన్న మాయ పెట్టుకున్నావు.
పెట్టుకొని ఇంకా ఆ మాయలో పడి ఇంక ఇది మట్టి కాదంటావు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుండ కుతహ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఒక రూపం పెట్టుకుని దానికో పేరు పెట్టుకొని ఓహో ఇది వేరుగా ఉందని నువ్వు అనుకున్నంత మాత్రాన అది వేరైపోయిందా? అదే మట్టి కాదు, అది మొత్తం సర్వత్రా దానికి మట్టే ఉంది. మొత్తం మట్టి లక్షణాలు ఉన్నాయి, అవే గుణాలు ఉన్నాయి. పైగా ఇంకొక అందం ఏంటంటే మట్టి ముందు ఉంది, ఈ కుండ పగిలిపోయిన తర్వాత ఉంది. మధ్యలో ఆ రూపం ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది అంతే. ఆ కుండ నువ్వే తయారు చేసుకుని దానికి ఒక కుండ అని పేరు పెట్టుకున్నావు. ఆ కుండ పగిలింది అనుకో, మళ్ళీ నువ్వు దాన్ని కుండ అని పిలుస్తావా? పిలవు కదా. పగిలిపోయింది, దాన్ని ఏం చేస్తావు? పడేస్తావు. అది మళ్ళీ పోయి మట్టిలో కలిసిపోతుంది. అది నీ కుండ, నువ్వు తయారు చేసుకుని నువ్వు పేరు పెట్టుకున్న కుండ, దాని స్వరూపం ఆ వేషం, అది ఆ వేషం తొడుక్కొని కూర్చుంది. అది అంతకన్నా ముందు ఉంది మట్టి, తర్వాత ఉంది, ఆ టైంలో కూడా ఉంది. మట్టి మాత్రం మారలేదు. దాని స్వస్వరూపం మారలేదు, దాని లక్షణాలు గుణాలు మారలేదు, దాని స్థితి మారలేదు. అది ఎప్పుడు ఉంది. లేకుండా పోయిందేమి? నువ్వు తయారు చేసుకున్న రూపం, దానికి నువ్వు పెట్టుకున్న పేరు, అంతే కదా. దీని పేరే మాయ, అదే మృష, అదే మోసం. అది అర్థం చేసుకో. మృత్కార్యభూతః అపి మృదః న భిన్నః కుంభః అస్తి. సర్వత్ర తు మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథక్ అస్తి. కుంభః కుతః మృషా కల్పితనామమాత్రః. కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శయితుం న శక్యతే. అత ఘటకల్పితః ఏవ మోహాత్ మృదేవ సత్యం పరమార్థభూతం. కేనాపి ఎవడైనా సరే ఈ మృత్ మట్టికి భిన్నతయా వేరుగా ఘటస్య కుండ యొక్క స్వరూపాన్ని సందర్శయితం చూపించడానికి న శక్యతే శక్తి ఉందా? వాడికి శక్తి లేదు. కుండ చూపించి మట్టికి నిజంగా కుండ వేరుగా ఉంది, దాని స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయని చెప్పగలడు ఎవడన్నా? చెప్పలేడు కదా. ఆ కుండ నిండా ఉన్నదేంటి? మట్టే. కాబట్టి ఎవడైనా సరే ఆ మట్టికి వేరుగా కుండ స్వరూపాన్ని చూపించగలిగే శక్తి కలిగిన వాడు కాదు. ఎవరు చూపించలేదు అన్నట్లా. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఘట కల్పిత ఏవ మోహాత్, మోహం వల్ల. మోహం అంటే మాయ అంటే మళ్ళీ అదేంటో మ్యాజిక్ కాదు. అది మోహం అంటే ఒకటి తయారు చేసుకున్నావు, ఇంకా అదే అనుకుంటున్నావు, దాని స్వరూపం మర్చిపోయావు. దీన్ని మట్టి అని పిలవవు. ఇంక దాన్ని మట్టి అంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఆ కన్ఫ్యూజన్ పేరే మోహం. కుండను చూపించింది మట్టి, ఇదిగో ఆ మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటే మట్టి ఎక్కడుంది అని అడుగుతావు. అదిగో అదే కదా మట్టి, ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. బయట పెట్టాము, అందులో నీళ్లు పోసి కొంచెం గుడ్డ ఏదైనా కప్పి, పాతప్పుడు మా చిన్నప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ కొనుక్కోకన్నా ముందు, ఫ్రిడ్జెస్ ఇంకా రానప్పుడు ఇండియాలో, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో కుండలు కుజ్జాలు ఉండేవి. అందులో నీళ్లు పోసి బయట పెట్టి దానికి ఒక తెల్లటి కాటన్ గుడ్డ కప్పి దాని మీద నీళ్లు పోసి నీళ్లు చిలకరించి ఉంచితే చల్లగా ఉండేవి నీళ్లు. చాలా బాగుండేది, టేస్ట్ కూడా బాగుండేది. బ్రీదింగ్ అవి ఏమంటారు, గాలి ఆడేది నీళ్ళకి. ఆ కుండ కన్నాల్లో నుంచి గాలి ఆడి నీళ్ళకి ఆ నీళ్లు కూడా ఫ్రెష్గా ఉండేవి, చాలా బాగుండేది. ఎనీవే, అందులో నుంచి ఒక్కొక్కసారి ఆ కుండ లోపలికి తీసుకొచ్చి వాటిలో నీళ్లు నింపి మళ్ళీ పెట్టండమ్మా అని చెప్పేది మా అమ్మ. సరైన లోపలికి తీసుకొచ్చి దాన్ని కొంచెం తొలిచి అందులో నీళ్లు పోసి మళ్ళీ బయట పెట్టి దానికి మళ్ళీ గుడ్డ కప్పి అవన్నీ చేసేవాళ్ళం. మా అమ్మ ఒకవేళ ఆ బయట ఉన్న మట్టి తీసుకొచ్చి లోపల దాన్ని కడిగి మళ్ళీ అందులో నీళ్లు పోసి పెట్టమంటే ఏ మట్టి అని అడుగుతాను. అక్కడే కనిపిస్తుంది కదా, అక్కడే ఉంది మట్టి తీసుకొచ్చి లోపల పెట్టంటే మట్టి అనను నేను, దాన్ని కుండ అంటాను. అది కుండ కదా, మా కూజ అని పిలువు, మరి దాన్ని మట్టి అని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతాను. ఎందుకు అంటే నాది మట్టి కూడా కాబట్టి. ఎందుకంటే అది కుండలా కనిపించినంత వరకు నేను దాన్ని మట్టిని పిలువను, ఎందుకంటే దాని స్వరూప జ్ఞానం పోగొట్టుకున్నాను. అది అసలు దాని ఒరిజినల్ స్వరూపం ఏంటన్న విషయం మర్చిపోతాను. దాని పేరు మాయ, దాని పేరే మోహము. మోహం అంటే ఇంక వేరే విచిత్రమైన వస్తువు ఏం కాదు. అది ఒక రూపం తయారు చేసుకుని దానికి ఒక పేరు పెట్టిన తర్వాత ఇంక అక్కడి నుంచి కదలదంటే మనసు, బుద్ధి, దాని పేరు మోహం. కానీ అది నువ్వే కల్పించుకున్నావా లేదా? నామం పెట్టుకొని ఒక రూపం తయారు చేసుకున్నావు, దానికో పేరు పెట్టుకున్నావు. నామరూపాలు మొత్తం నామరూపాత్మకం ఇదని జగత్తు. అందుకని అదంతా కల్పించుకున్నావు ఇట్లా చేసుకొని. ఇంకా అది కాదంటే దాని ఒరిజినల్ రూపాన్ని నువ్వు ఇంకా దాన్ని విస్మరిస్తే, దాని ఒరిజినల్ రూపాన్ని నువ్వు విస్మరిస్తే దాని పేరే స్మృతి పోగొట్టుకోవడం, దాని పేరే అజ్ఞానం. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకో.
ఇప్పుడు ఆ మొత్తం ఘటహ అంతా కల్పితమైంది మోహం వల్ల. అదేంటింతకి మృత్యేవ, అది మట్టే, ఇదే సత్యం. ఎందుకు మారకుండా ఎప్పుడు ఉన్నది ఆ మట్టే. కుండ రూపం మారొచ్చు, దాని పేరు మారొచ్చు, కానీ విషయం వస్తుతః మాత్రం అదే. పదార్థం మెటీరియల్ మారొచ్చు, పరమార్థం అయితే మారలేదు కదా. అది పరమార్థభూతమై ఉంది, అది సత్యమై ఉంది. పదార్థం మెటీరియల్ మారితే మారింది, దానికి నామం రూపం మారితే మారింది, దాని పరమార్థం అయితే మారలేదు. దాని పేరే పరార్థం. పదార్థాలుగా నీకు వేరువేరుగా కనిపిస్తున్నాయి, పరార్థాలుగా చూడడం నేర్చుకో. పదార్థాలుగా చూసే కన్నుంది నీకు. ఇప్పుడు ఆ కంటిని విశాలం చేసుకొని, దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని, దృష్టిని పదార్థంలాగా చూడడం కాదు, పరార్థంలాగా చూడడం మొదలు పెడితే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అది పరమార్థభూతం, అది సత్యం, అది మృత్తే. ఈ ఘటమేమి నీ కల్పితం, అది నీ మోహం. అది అసత్, అది పదార్థం, అది అనర్థం, అది అపార్థం. అది కుండ తక్కువ రకం, మట్టి ఎప్పుడు ఉండేది, అది వరం అని చెప్తున్నారు. చెప్తూ ఇంకా ఈ కుండ గురించి అయిపోలేదు, ఇంకొకటి చెప్తాము. కేనా అపి మృత్ భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శయితుం న శక్యతే అత ఘట కల్పితః ఏవ మోహాత్ మృత్యేవ సత్యం పరమార్థభూతం. సత్ బ్రహ్మకార్యం సకలం సదా ఏవ సన్మాత్రం ఏతత్ న తతః అన్యత్ అస్తి. అస్తి ఇతి యః వక్తే న తస్య మోహః వినిర్గతః నిద్రితవత్ ప్రజల్పః. ఈ మొత్తం సకలం కార్యం, కార్యం అంటే కృతమై ఉన్నది, ఆకారం తీసుకొని ఉన్నది, నామరూపాలతోటి ఉన్నది. అదంతా సకలం మొత్తం సదా ఎల్లప్పుడూ ఆ మొత్తం సత్ బ్రహ్మ కార్యం ఏవ, మొత్తం సద్బ్రహ్మ కార్యమే. అది మొత్తం సత్తులో నుంచి వచ్చిన, సద్బ్రహ్మలో నుంచే వచ్చిన కార్యం సకలం ఇదంతా. కాబట్టి అది సదా ఎల్లప్పుడూ సన్మాత్రమేవా. సత్బ్రహ్మ కార్యము సత్ మాత్రమే, సత్ మాత్రమే, సత్ మాత్రమే. అసత్ లేదు, రెండోది లేదు, అభిన్నం అనన్యమది. సత్ కాక అందులో నుంచే వచ్చింది, అది కాకేమి నీకు వేరుగా కనిపిస్తుంది, అట్లా ఊరిగా కనిపిస్తుంది, నామరూపాలతోటి నువ్వు కల్పించుకున్నావు. కుండ కుండ అంటావు, కుజ కుజ అంటావు, అది మట్టి మట్టి అని చెప్తే మనసు మూలిగిందంటే దాని పేరు మోహం. ఏతత్ ఇదంతా, తతః కాబట్టి, అన్యత్ వేరుగా నాస్తి లేదు, అస్తి ఇతి ఉన్నది ఉన్నది అని యహ ఎవరైనా వక్తి అంటే తస్య వాడి యొక్క మోహః ఈ మోహము వినిర్గతః నా, అది న వినిర్గతః పోలేదు, ఇంకా వాడికి ఆ మోహం పోలేదు. ఇంకా ఉంది ఉంది అన్నాడంటే వాడు లేదది మట్టి అంటే మట్టి కాదు, కుండ కుండే, కుండే కుండ సపరేట్ గా ఉన్నది, కుండ సపరేట్, అది వేరు, మట్టికి అది వేరు అని ఎవడైనా అన్నాడంటే వాడికి ఆ మోహం ఇంకా పోలేదు, ఆ స్వస్వరూప జ్ఞానం కలగలేదని అర్థం. వాడు నిద్రితవత్, నిద్రపోతున్నవాడు, ప్రజల్పహ ఏదో మాట్లాడుతున్నట్టు. నిద్రలో ఉన్నవాడు నిద్రలో ఏదైనా మాట్లాడుకుంటాడు, వాడు నిజమే అనుకుంటాడు. నిద్రలో ఏవేవో వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఎక్కడికో వెళ్ళని ఏంటో చేశాను అనుకుని వాడు మాట్లాడుకుంటుంటే ఒక్కోసారి బయటికి కూడా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే వాడు లోపల నిజంగా అవన్నీ జరుగుతున్నాయి అనుకుంటాడు. ఆ కళలో నిజంగా వాడు ఏదో చేస్తున్నాను అనుకుంటాడు, ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటాడు, అవన్నీ నిజంగా ఉన్నాయని అనుకుంటాడు వాడు. కానీ మోహంలో ఉన్నాడు వాడు, నిద్రలో ఉన్నాడు వాడు, ఆ కళలో ఉన్నాడు. ఆ సమయంలో వాడు ఉందనుకుంటాడు వాడు, అయితే అయ్యింది. అందులో నుంచి బయటపడితే ఓహో అదంతా లేదా మాయా, ఓహో అనుకుంటాం కదా. అట్లా బయటపడ్డప్పుడు ఆ నిర్గతం వినిర్గతం అయితే బయటపడితే దీని పేరు వినిర్గతం అన్నా, నిర్గతం అన్నా, బయటపడ్డమన్నా, మోక్షమన్నా అదే అర్థం. మళ్ళీ బయటపడ్డావంటే కాదని తెలుస్తుంది, అందులోనే ఉన్నంత వరకు ఉంది ఉంది అనిపిస్తుంది. మరేం చేస్తాము, కలగంటున్నంతసేపు కళ నిజంగానే కనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది, సత్యం అనిపిస్తుంది. బయటపడితేనే అది కాదని తెలుస్తుంది. అందులో నుంచి బయటపడడం మనం చేయవలసిన పని. సద్బ్రహ్మ కార్యం సకలం సదా ఏవ సన్మాత్రం ఏతత్ న తతః అన్యత్ అస్తి. అస్తి ఇతి యః వక్తి న తస్య మోహః వినిర్గతః నిద్రితవత్ ప్రజల్పః.
బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇతి ఏవ వాణి శ్రౌతి భ్రూతే అథర్వనిష్ఠా వరిష్ఠ తస్మాత్ ఏతత్ బ్రహ్మమాత్రం హి విశ్వం నా అధిష్టానాత్ భిన్నత ఆరోపితస్య. కాబట్టి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం, ఇదం విశ్వం, ఈ విశ్వం మొత్తం బ్రహ్మ ఏవ, బ్రహ్మనే, ఏవ అని, ఇతి ఏవ ఇదే, ఇంక వేరేది లేదు అని, వరిష్ఠ ఆ వరిష్ఠమైన, అథర్వనిష్ఠ అథర్వ వేదము, ఆ శ్రౌతి ఆ శృతి ఆ వేదము, దాని యొక్క వాణి వేదవాణి భ్రూతే చెప్తున్నది, ఇదం విశ్వం మొత్తం బ్రహ్మ ఏవ, ఇత్యేవ మన వరిష్ఠ అథర్వనిష్ఠ శ్రౌతి వాణి భ్రూతే, ఆ వరిష్టమైన శ్రేష్టమైన అథర్వ వేదంలోని వాక్కది, అదే చెప్తున్నది అని చెప్తున్నారు. ఈ అథర్వ వేదంలోని ఆ మాట ఏమో చూద్దాము. ఇందులో ముండకోపనిషత్తులో ఉన్న మంత్రం ఒకటి చూపిస్తున్నాను. ఇది కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను. ఇందులో బ్రహ్మ ఏవ ఇదం ఋతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణాత్ చ ఉత్తరేణ అధః చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం అన్న ఈ ముండకోపనిషత్తులోది అథర్వ వేదాంతర్గతమైన ముండకోపనిషత్తులో నుంచి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం అన్న ఈ విషయాన్ని మన గురువు గారు అక్కడ కోటింగ్ చేస్తున్నారు వివేక చూడామణిలో. బ్రహ్మ ఏవ ఇదం ఋతం, బ్రహ్మ ఏవ ఇదం, ఇది ఇదం మొత్తం బ్రహ్మ ఏవ, ఈ విషయం ఇదం ఋతం, ఇది ఋతం నిజము, ఇది నిజము. పురతః ముందు బ్రహ్మ, పశ్చాత్ వెనక బ్రహ్మ, దక్షిణం ఉత్తరం అటు ఇటు బ్రహ్మ, అధః కింద ఊర్ధ్వం పైన బ్రహ్మ, అసలు అక్కడ ఇక్కడ కాదు, ప్రసృతం మొత్తం అంతటా వ్యాపించినది, ఇదం విశ్వం మొత్తం బ్రహ్మ ఏవ, పైగా ఇదం వరిష్టం, ఇది శ్రేష్టం, ఇది ఫైనల్ అని మన ముండకోపనిషత్తు చెప్తున్నది. ఆ విషయాన్నే మన గురువు గారు ఇక్కడ చూపిస్తున్నారు. బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇది ఏవ, బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం అని చూపించారు. చూపించి ఇది ఏవ వాణి శ్రౌతి భ్రూతే అథర్వనిష్ఠ వరిష్ఠ తస్మాత్ కాబట్టి ఏతత్ బ్రహ్మమాత్రం హి విశ్వం, తస్మాత్ కాబట్టి ఏతత్ విశ్వం, ఈ విశ్వం మొత్తం బ్రహ్మమాత్రం హి, బ్రహ్మ మాత్రమే, వేరేది లేదు. ఎందుకు అంటే అధిష్టానాత్, ఏది ఆధారమై ఉన్నదో దానికి భిన్నత వేరేగా, ఆరోపితస్య దాని మీద ప్రొజెక్ట్ అయినది, దాని నుంచి వచ్చింది, దానిపైన ఉన్నది ఏదైనా సరే నా ఇంకోటి ఉండదు. ఇది అధిష్టానం అంటే ఆధారము, ఇది బేస్, ఇది ఆరోపితం అంటే ప్రొజెక్షన్ లేకపోతే అట్రిబ్యూషన్. అట్రిబ్యూట్స్ అన్ని ఒరిజినల్ కాకుండా వేరుగా ఉండవు కాబట్టి నా వాటికి అభిన్నం, అది భిన్నత్వం ఉండదు అని చెప్తున్నారు. ఇదే దీన్నే పెట్టుకుని మనం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని చూద్దాము, ఇంకా అక్కడికి ఆపుదాము. ఇప్పుడు ఏదైనా ప్రతిదీ బ్రహ్మ అని చెప్పుకుంటున్నప్పుడు కుండ మట్టి దగ్గర ఎందుకు ఆపుదాం, ఇంకో రకంగా చూద్దాం. ఏదో కుండ ఉంది, కుండ ఎక్కడి నుంచి వచ్చింది, మట్టిలో నుంచే. మట్టికి కుండ వేరుగా ఉండదు, కుండ వేరుగా సపరేట్గా ఇంకోటి వేరే ఎంటిటీ అయ్యే అవకాశం లేదు అది. ఎందుకంటే మట్టి అట్రిబ్యూట్సే మొత్తం దానికి ఉంటాయి, మట్టి విషయాలే, మృత్తు విషయాలే ఆ కుండలో కుంభంలో ఉంటాయి, దానికి వేరుగా ఉండే అవకాశం లేదని చూసుకున్నాక అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, భూమిలో నుంచి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాల్లో నుంచి. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మహత్తులో నుంచి. అవంతా ఎక్కడి నుంచి వచ్చాయి, బ్రహ్మలో నుంచి. కాబట్టి అసలు అయి ఉన్నదేమి, కుండ నీకు సపరేట్గా ఉందా, మట్టి సపరేట్గా ఉందా, మొత్తం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మ నుంచి వచ్చింది.
సరే ఇంకోటి చూద్దాము. మీ నాన్న కుండ ఒకటి కనిపిస్తుంది. ఈ కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ పంచభూతాత్మకమైన ఏదో పంచీకృతమైన పంచభూతాల్లోంచి తయారైన ఒక రూపము, దానికి మీనాను ఒక నామము. అదెక్కడి నుంచి వచ్చింది? ఆ పంచీకృతమైన పంచభూతాలు అనుకున్నాం కదా, అవెక్కడి నుంచి వచ్చాయి? అపంచీకృతమైన సూక్ష్మభూతాల్లో నుంచి. అవెక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ పరబ్రహ్మ నుంచి. పోనీ దాన్ని ఇంకో లైన్లో చూద్దాం. మీ నాన్న కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మీ నాన్న రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మలో నుంచి వచ్చింది. మా అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మగారిలో నుంచి వచ్చింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా వెనక్కి వెళ్ళిపోతే మొత్తం ఫస్ట్ అన్నిటికన్నా ముందున్నది ఏంటి? బ్రహ్మ. అక్కడి నుంచి వచ్చాయని. అక్కడి నుంచే వస్తాయి, మారుతూ వస్తాయి. మారినప్పుడల్లా ఒక కొత్త పేరు వస్తుంది. ఆ మారుతూ ఉన్న రూపాలకి, వాటికి పెట్టుకున్న పేర్లకి, వాటికే ఇంకా మమత్వం చెంది, వాటితో మమత్వం చెంది, ఇంకా అవే వేరుగా ఉన్నాయి అనుకొని ఇంకా భిన్నత్వాలన్నీ ఆపాదించుకుంటున్నదేమి? ఈ అజ్ఞానం, అయోమయ స్థితి. అయోమయ స్థితే మోహం. కాబట్టి దీనికి తేడా లేదన్న విషయం తెలుసుకోవడమే సమ్యక్ జ్ఞానం. జ్ఞానం కలగనంత వరకు వేరుగా ఉన్నదని అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉండడం అవి భావాలు. ఆ భావాలన్నీ అశేషంగా నాశనం చేసుకుంటే, వదిలేసుకుంటే, అస్తం చేసుకుంటే తప్ప, ప్రత్యస్తం నిరస్తం చేసుకుంటే తప్ప, ఆ భావాలన్నీ పోకపోతే భావాలు అభావాలు ఉంటాయి. భావాభావాల్లో ఉన్నామంటే, భావాతీత కాకపోతే మాత్రం మనకి విషయం తెలియదు. భావాతీత అవుతానే మనకు ఎన్ని అతీతాలు కావాలి? ఇప్పుడు మనము గుణాతీత, కాలాతీత, భావాతీత కూడా కావాలి. అవన్నీ అయితే గానీ మనకు విషయం తెలియదు. అంతవరకు అందులోనే ఉంటాం, మాయలో ఉంటాం. భావాతీత అయితే విష్ణు సహస్రంలోకి వస్తాం. భావాతీత కాకపోతే లలిత సహస్రంలో ఉంటాం. బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇతి ఏవ వాణి శ్రౌతి బ్రూతే అథర్వనిష్ఠా వరిష్ఠ తస్మాత్ ఏతత్ బ్రహ్మమాత్రం హి విశ్వం నా అధిష్టానాత్ భిన్నత ఆరోపితస్య అన్న చోట మనము ఇక్కడికి ఆపుతాము. మళ్ళీ 232 232 శ్లోకం దగ్గర నుంచి వచ్చే వారం చూసుకుంటూ వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.